ఆడవాళ్ళకి అంటే ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత చాలా మందిలో మీసాలు వస్తాం. అంటే అది మీసాలు ఉన్న ప్రతి ఒక్కరికి పీసీఓడి అనుకోవచ్చు. ప్రతి 10 మందిలో 7గురికి పీసీఓఎస్ ఉంది. అసలు ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందో ఎవరికి తెలియదు, కానీ కట్ చేస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఆడవాళ్ళ బాడీలో యాక్టివ్గా పనిచేసే ఒక 8 హార్మోన్స్. ఒక రోగాన్ని ట్రీట్ చేసినట్టు ఎప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయదు. ఇప్పుడు అమ్మాయిలు సిగరెట్ తాగుతూ ఉంటారు, మనం తాగుతూ ఉంటారు. సో ఒక ఎక్స్ట్రీమ్ లిమిట్ వరకు ఓకే. స్మోక్ చేసే ఆడవాళ్ళ నుంచి వచ్చిన మైక్రో టాక్సిన్స్ అది ప్లాసెంటాకి పాస్ అయ్యి బిడ్డకి వెళ్తాయి. ఇంత స్ట్రెస్ లెవెల్స్ తీసుకుంటూ ఒక హెల్దీ బేబీని తీసుకురావాలి అంటే మన చేతుల్లో ఎంతవరకు మనం చేయగలము. నెక్స్ట్ మంత్ నుంచి నేను జిమ్ స్టార్ట్ చేస్తాను. ఒక మంత్కి ఎంత తగ్గొచ్చు? ఒక మంత్లో నేను 10 కేజీలు తగ్గాను, 6 కేజీలు. ఆ నెంబర్ చెప్పండి, ఎవరు మొహాలు కూడా చూడండి. మమ్మల్ని ఇలాంటివి కూడా అడుగుతారు. నాకు 45 days పెళ్ళి ఉంది, నేను 10 kgs తగ్గాలంటారు. మేము వాళ్ళని జిమ్ ఒక యుద్ధంలా చేస్తూ ఉంటారు. మార్నింగ్ 2 hours చేస్తారు, లేదంటే మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour. నేను ఇది కల్ట్లో చూస్తాను. పొద్దున వెళ్ళినా ఆ మొహాలే కనిపిస్తే, సాయంత్రం వెళ్ళినా ఆ మొహాలే కనిపిస్తే, అక్కడే ఒక గ్రూప్లా కూర్చొని ఉంటారు. రోజు 3 గంటలు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే మీకు పని ఉందా పని లేదా అని నాకు డౌట్ వచ్చింది. కరెక్ట్ 10 days వాడితే మీ బెల్లి ఫ్యాట్ పోతుంది, మీ స్కిన్ గ్లో అవుతుంది. ఇలాంటి చాలా మంది చూస్తాం. మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా పేర్లు వినిపిస్తాయి. హెల్త్ కోచ్, వెయిట్ లాస్ ఎక్స్పర్ట్, లేకపోతే డైటీషియన్, న్యూట్రిషనిస్ట్. నా ప్రోగ్రామ్ 1 month ఇంత ఛార్జ్, 2 month ఇంత ఛార్జ్, సెలబ్రిటీ ఫోటోలన్నీ పెట్టుకోవడము, నీ గురించి రాసుకోవడం, ఇంత చేసిన వాడిని నీ బీఎస్సీ ఎక్కడ చేసావు, ఎంఎస్సీ ఎక్కడ చేసావు, క్లినికల్ ఇంటర్న్షిప్ ఎక్కడ చేసావు, ఎందుకు రాసుకోవట్లేదు? నీ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే ముందర నీ సర్టిఫికేట్స్ చూపి తమ్ముడు అని అడగండి. మీకు ఎప్పుడు అనిపించలేదా మీకు డాక్టరేట్ తెప్పించుకున్నాం? హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. జనరల్గా ఆడవాళ్ళ హెల్త్ గురించి చాలా కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తాడు, నువ్వు సంతోషంగా ఉండి అంత సంతోషంగా ఉండు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ థింకింగ్ కానీ, లేకపోతే వాళ్ళు తీసుకున్న ప్రెజర్ కానీ, ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఆడవాళ్ళ హెల్త్ మనతో మాట్లాడడానికి ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ వినీషా రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడారు. నమస్కారం అండి. నమస్తే మనోజ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? యా, బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. అండ్ అంటే పర్టికులర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అసలు ఏంటి? జనరల్గా మనం అంటూ ఉంటారు, వింటూ ఉంటాం. అసలు ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందో ఎవరికి తెలియదు, కానీ కట్ చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటి అసలు? సో ఆడవాళ్ళ హెల్త్ టాపిక్ రాగానే ఫస్ట్ మనకి వినిపించేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. చాలా కామన్ గా వినిపిస్తుంది. వెయిట్ గెయిన్ అయ్యామా, మాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, పీసీఓఎస్ ఉంది, థైరాయిడ్ ఉంది, లేదా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా హార్మోన్స్ కి రిలేటెడే ఉంటాయి. అంతేగాని ఎవరు ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఎలాంటి డిసార్డర్ కనిపిస్తుంది, ఎలాంటి సిమ్టమ్ కనిపిస్తుంది అని అసలు డిస్కస్ చేయాలి. సో ఐ ఫీల్ దెర్ ఈస్ ఎ గ్యాప్. ఎడ్యుకేషన్ పరంగా మనం వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంది అని నాకు అనిపిస్తుంది. సో మెయిన్గా ఒక 8 హార్మోన్స్ తీసుకోవచ్చు ఆడవాళ్ళ బాడీలో యాక్టివ్ గా పనిచేసే ఒక 8 హార్మోన్స్. అవి థైరాయిడ్ గ్లాండ్, ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ TSH, T3, T4 అని 3 ఇంపార్టెంట్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అంటే మీ మైండ్ థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అంటాం బ్రెయిన్ లో ఉండేది, అది థైరాయిడ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేసిన తర్వాత 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటాం, T3, T4. T4, T3, TSH వీటిలో ఏ ఇంబ్యాలెన్స్ ఉన్నా సరే ఆడవాళ్ళు తొందరగా వెయిట్ గెయిన్ అవ్వడము, అంటే హైపోథైరాయిడిజం కండిషన్ చాలా కామన్ గా కనిపిస్తుంది. సో హైపోథైరాయిడిజం లో ఏం జరుగుతుంది అంటే ప్రొడ్యూస్ అవ్వాల్సిన హార్మోన్స్ కన్నా తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతాయి మనకి. సో T4, T3 ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ T4 అంటాం, అది యాక్టివ్ ఫార్మ్ కింద కన్వర్ట్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ హార్మోనల్ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం, మన బాడీ ఫస్ట్ టైం మనకి చాలా సిమ్టమ్స్ చెప్తుంది. సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం, కొంచెం కాన్స్టిపేటెడ్ గా అనిపించడము, ఎక్కువ యాంగ్జైటీగా, ఏదో గుండె గాబరాగా అనిపిస్తున్నట్టు అనిపించడం లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ మెటబాలిజం ని, ఆడవాళ్ళ వెయిట్ ని కంట్రోల్ చేసే హార్మోన్ ఏదన్నా ఉంది అంటే థైరాయిడ్ కి సంబంధించిన హార్మోన్స్ అని మనం పర్టికులర్ టెస్ట్ ఉంటాయి. మనం రెగ్యులర్ చెకప్ కింద
టీఎస్హెచ్, T3, T4 మనం థైరాయిడ్ ప్యానెల్ చేయించుకుంటాము. కానీ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, అంటే ఒక ఫాదర్‌కి గానీ, మదర్‌కి గానీ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, లేదా ఎక్కువగా ఆటోఇమ్యూన్ వేరే రకమైన ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉన్న వాళ్ళు కూడా థైరాయిడ్ యాంటీబాడీస్ టెస్ట్ అని ఒకటుంటుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే T3, T4, TSH ఒక్కటే రెగ్యులర్‌గా చేయించుకుంటారు. థైరాయిడ్ యాంటీబాడీస్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ 60% ఆడవాళ్ళలో వచ్చే హైపోథైరాయిడిజంకి ఒక రూట్ కాజ్ హషిమోటోస్ అనే ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే మీకు థైరాయిడ్ గ్లాండ్ బాగానే ఉంది, అది హెల్దీగానే ఉంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే మీ బాడీని ప్రొటెక్ట్ చేయాలో అది వెళ్ళి మీ థైరాయిడ్ గ్లాండ్ అటాక్ చేస్తుంది. సో మెల్లమెల్లగా ఓవర్ ద ఇయర్ గ్లాండ్ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. సో అందుకని మీకు ఇది రూట్ కాజ్ అనమాట. హషిమోటోస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది ఒక రూట్ కాజ్. ఇది కనిపెట్టేసరికి చాలా మందికి చాలా డిలేడ్ డయాగ్నోసిస్ అయిపోతుంది. సో నాకు థైరాయిడ్ టెస్ట్ చేపి అన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. నేను చాలా యాంగ్షియస్ అవుతున్నాను, కాన్స్టిపేషన్ వస్తుంది, పీరియడ్ సరిగ్గా రావట్లేదు, మైండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉంటుంది, నాకు వెయిట్ గెయిన్ అయిపోతున్నా, ఇలా సిమ్టమ్స్ అన్ని కనిపిస్తాయి. వాళ్ళు T3, T4, TSH ఒక్కటే టెస్ట్ చేయించుకుంటుంటారు. రీజన్ ఎక్కడికి కనిపించదు, ఎందుకంటే కన్వెన్షనల్ టెస్ట్ లో మనం యాంటీబాడీస్ టెస్ట్ చేయం కాబట్టి. ఓకే మేడం, పర్టికులర్ గా ఈ థైరాయిడ్ టెస్ట్ విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని లైక్ బ్లడ్ టెస్ట్లు చేస్తానంటారు, 299 అంటారు, 399 అంటారు. అసలు 299 ఏమొస్తుందో ఎవరికి తెలియదు. జస్ట్ ఇమాజిన్, అంటే ఒక ఇంట్లో ఉండే ఒక హౌస్ వైఫ్ ఆవిడ అనుకుంటారు 399 కదా. సో నాకు కావాల్సింది ఏంటి, థైరాయిడ్. మీరు అన్నట్టు లేడీస్ కి ఎక్కువ దానికి, అంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అదే మెయిన్ గా చూసుకుంటారు. సో ఇలాంటి పోతే ఇంటికి వచ్చేసుకుంటారు కదా. బట్ వీళ్ళు ఇచ్చే రిజల్ట్స్ యాక్యురేట్ గా ఉంటాయి అంటే, ఒకవేళ లేకపోతే ఈ డెస్క్ లో పడే అవకాశం ఉంది. యాక్యురసీ గురించి మనం అది తెలియదు మనోజ్. నాకు ల్యాబ్ టు ల్యాబ్ ఎంత డిఫర్ అవుతుంది. నేను టెస్ట్ చేసిన 3 ల్యాబ్స్ కొంచెం పాపులర్ ల్యాబ్స్ ఉన్నాయి, మోరోలైజ్ ఒకటే లాగా ఉన్నాయి. బట్ ఇంత తక్కువ రేట్కి వస్తున్నప్పుడు మీకు మేబీ మేజర్ టెస్ట్ అంటే వైటమిన్ డి ఒకటి చాలా ఎక్స్పెన్సివ్. ఆ టెస్ట్ ఒకటే చేయించుకోవాలన్నా 1000-1200 దగ్గర నుంచి 2000 రూపీస్ దాకా ల్యాబ్స్ కూడా టెస్ట్ చేస్తారు. వాటిల్లో మేబీ సమ్ ఇంపార్టెంట్ టెస్ట్ నేను చెప్పినట్టు ఇప్పుడు థైరాయిడ్ ప్యానెల్ అనగానే T3, T4, TSH చెప్తారు. కానీ మేమైతే రివర్స్ ఫ్రీ T3, ఫ్రీ T4 కూడా చెప్తాం. అది చెప్తాం. థైరాయిడ్ యాంటీబాడీస్ కూడా చెప్తాం. అంటే థైరాయిడ్ ప్యానెల్ లో రెగ్యులర్ గా 3 టెస్టులు చేస్తే మేము 6 చేస్తాం, 6 చెప్తాం. సో అందుకనే ఎవరైనా హెల్త్ కన్సర్న్స్ ఉన్నా, ఎగ్జిస్టింగ్ గా ఉన్నా, లేకపోతే రకరకాల సింప్టమ్స్ నా బాడీ చూపిస్తుంది, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ దగ్గర నుంచి వెయిట్ గెయిన్ దాకా, మూడ్ ఫ్లక్చుయేషన్స్, కాన్స్టిపేషన్, బ్లోటింగ్ బాగా వస్తుంది, ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అంటే డాక్టర్ని కన్సల్ట్ అయినా పర్లేదు, మా దగ్గరికి వచ్చి సిమ్టమాటికల్ గా ఇలా ఉన్నాయి, ఏం టెస్ట్ చేయించుకోవాలని అడిగినా కూడా కస్టమైజ్ గా మీరు చేయించుకోండి. ఒక ప్యాకేజ్ కింద వెళ్లకుండా మీకున్న హెల్త్ కన్సర్న్స్ కి నిజంగా ఏం ఇంక్లూడ్ చేయాలి అన్నది చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ థైరాయిడ్ ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి తెలియక ఊళ్ళల్లో ఉండే లేడీస్ ఉంటారు, వాళ్ళకి అసలు ఏం తెలియదు, ఏదో లైట్ తీసుకుంటారు, వాళ్ళకి అసలు మీరు ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ అంటే బాడీలో పలానా సిమ్టమ్ వస్తే అది మస్ట్ గా థైరాయిడే, వాళ్ళు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి, అన్ని చేయించుకోవాలి అని చెప్పడం మీకు. జనరల్ గా థైరాయిడ్ డిసార్డర్స్ కొంచెం సైలెంట్ గానే ఉంటాయి. అంటే అంటిల్ అన్లెస్ అది షూటప్ అయిపోయి మనకి ఇది TSH 5 అనుకోండి, ఐడియల్ రేంజ్, అది 15-20కి వెళ్ళిన కేసెస్ లో అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంత షూటప్ అయ్యేదాకా చిన్న చిన్న సిమ్టమ్స్ ని మనం బాడీ ఇగ్నోర్ చేస్తాం. అరే కాన్స్టిపేషన్ కదా అకేషనల్ గా, కొంచెం ఈ నెల 2-3 kgs కదా వెయిట్ గెయిన్ అయ్యింది, నేను సరిగ్గా పడుకోవట్లేదేమో, సరిగ్గా తినట్లేదేమో, ఇలాగా మనకి ఒక డిసీజ్ అనుకోండి ఒకటే సిమ్టమ్ ఉంటుంది. కానీ సిండ్రోమ్ కానీ డిజార్డర్స్ కానివ్వండి, అవి 4-5 సిమ్టమ్స్ కలిపి వస్తాయి. సో మనము క్యాచ్ చేయాలి అన్నా కూడా ఒక 6 monthsకి ఒకసారి ఫ్యామిలీ హిస్టరీని డిపెండెంట్ పట్టుకొని లేదా మీ సిమ్టమ్స్ ని పెట్టుకొని మనం టెస్ట్ చేసుకుంటే బెటర్. కానీ జనరల్ గా థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ మెటబాలిజం ని దెబ్బతీస్తుంది. సడన్ వెయిట్ లాస్ కానివ్వండి, సడన్ వెయిట్ గెయిన్ కానివ్వండి, పీరియడ్స్ స్కాంటీగా రావడం కానివ్వండి, అదొకటి. అండ్ మనకి నేను ఇంతకు చెప్పినట్టు కాన్స్టిపేషన్ కొన్ని కేసెస్ లో కనిపిస్తాయి, కొన్ని కేసెస్ లో కనిపించకపోవచ్చు. యాంగ్జైటీ, హార్ట్ రేట్ ఎక్కువగా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, చలికి తట్టుకోలేనట్టు బాడీ, కొంచెం ఏసీ వేసుకున్నా కూడా విపరీతమైన చలిలా కనిపించడము. సో కోల్డ్ ఇంటాలరెన్స్ అన్నది చాలా తక్కువ, కోల్డ్ టాలరెన్స్ అన్నది వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. ఇలాగా ఇవన్నీ ఏంటంటే ఏ రకమైన హార్మోన్స్ అయినా కూడా కొన్ని సిమ్టమ్స్ కామన్ గానే కనిపిస్తూ ఉంటాయి. సో పర్టికులర్ గా ఇదే ఒక్క సిమ్టమ్ పెట్టుకొని
థైరాయిడ్ డిజార్డర్స్ లో కూడా హైపో ఉంటుంది, అంటే ఎక్కువ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, హషిమోటోస్, కొంతమందికి మెడ చూస్తే చాలా లావుగా కనిపిస్తుంది, గాయిటర్ ఉంటుంది. సో ఆ ఆర్గాన్ కి సంబంధించిన రోగాలు వస్తాయి, ఆర్గన్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ కి సంబంధించిన రోగాలు కూడా ఉంటాయి. సో వాటిల్లో ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది మనకి. కాబట్టి చిన్న చిన్న సిమ్టమ్స్ అయినా ఇగ్నోర్ చేయకుండా మనము దానికి సంబంధించిన అప్రోప్రియేట్ టెస్టులు చేయించుకుంటే కొంచెం తొందరగా కనిపెట్టుకోవచ్చు. దట్టు ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఇంకొంచెం అలర్ట్ గా ఉండాలి. ఏజ్ ప్రకారం కూడా థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ యూజువల్లీ మనకి 25 years 30, ఇంతకు ముందు 25-30లో ప్రెగ్నెన్సీ టైంలో అలా బయటపడేవి. ఎందుకు బయటపడేవి అంటే అప్పుడే మనం టెస్ట్ చేయించుకునే వాళ్ళం. టెస్ట్ చేయించుకున్నంత వరకు ఇప్పుడంటే అవేర్నెస్ వచ్చింది కాబట్టి 6 months ఒకసారి అలా టెస్ట్ చేసుకుంటాం. బట్ థైరాయిడ్ టెస్టింగ్ లో మాత్రం ఇంపార్టెంట్ గా యాంటీబాడీస్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. మిగతా హెల్త్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి అని అనుకున్నప్పుడు థైరాయిడ్ యాంటీబాడీస్ ని ఇంక్లూడ్ చేసుకోండి. అప్పట్లో అంటే మన అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ కనీసం 4-5 6 ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు 1-2కే అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. పీసీఓఎస్ కావచ్చు, పీసీఓడి కావచ్చు. సో ఇంకా ఎక్కడ లేని కొత్త అటాక్ లేడీస్ అటాక్ అవుతాం. థైరాయిడ్ మనకి ఎలా అంటే ఒక ట్రయాంగిల్ యాక్సెస్. మన మైండ్ పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ అంటే మన బ్రెయిన్ లో ఉండే 2 organs స్టిమ్యులేట్ చేస్తే ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ ఎలా అయితే 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటుందో, మీ ఓవరీస్ 2 ఆడవాళ్ళ ఓవరీస్ 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. కానీ మైండ్ లో ఉండే 2 organs, ఆ పిట్యూటరీ గ్లాండ్ కానివ్వండి, హైపోథాలమస్ కానివ్వండి, అవి కూడా మీ థైరాయిడ్ ని స్టిమ్యులేట్ చేస్తే, మీ ఓవరీస్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తే మిగతా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం. సో ఇప్పుడు ఎందుకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది అంటే, ఒకటి స్ట్రెస్ ఫ్యాక్టర్. ఇంతకు ముందు లేని స్ట్రెస్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, మనము ఆడవాళ్ళు ఒక డెకేడ్ ముందు అనుకోండి, జాబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది, ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది. సో పెళ్లిళ్ళు తొందరగా అయిపోయేవి. 23-24కి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, బ్యాచులర్స్ దాకా మాక్సిమం చదివే వాళ్ళు, పెళ్లిళ్ళు తొందరగా అయిపోయేవి. సో పిల్లలు, ఇంకా ఒక రొటీన్ ఉండేది, ఉండేవి కాదు. ఫ్యామిలీలో కూడా టెన్షన్స్ ఉంటాయి, బట్ నాట్ టు దాట్ ఎక్స్టెంట్ అని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్తున్నారు, వాళ్ళంతటి వాళ్ళు సంపాదించుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు. సో ఆ స్ట్రెస్ ని దూరం పెట్టుకోవడానికి ఈ నైట్ టైమ్స్ ఎక్కువ పార్టీ చేసుకోవడం, ఆల్కహాల్ కానివ్వండి, స్మోక్ కానివ్వండి, హాస్టల్స్ ఎక్కువ ఉండి హాస్టల్ ఫుడ్ తినే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో న్యూట్రిషన్ ఎప్పుడైతే మన బాడీకి అందదో, దాంతో పాటు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ 2 factors తో పాటు మీరు సరిగ్గా టైంకి పడుకోరు. ఇలా ఏవైతే 4 pillars ఆఫ్ యువర్ హెల్త్, ఏది ఫిజికల్ హెల్త్ అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా, స్ట్రెస్ తీసుకుంటూ, నైట్ టైం సరిగ్గా పడుకోకుండా, న్యూట్రిషియస్ ఫుడ్ తినకుండా ఉంటారో వాళ్ళకి ఈ ఓవరీస్ కి సంబంధించిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ కి సంబంధించిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అండ్ ఈ రెండిటికి మాస్టర్ ఎవరంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అంటే షుగర్ వచ్చే ముందర మన బాడీ, మీరు డయాబెటిక్ అయ్యే ముందర మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఫేజ్ వస్తుంది, అది మాస్టర్. ఈ 3 కలిపి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్డ్ ఉంటాయో, ఈ 3 ఒకటి ఇంబ్యాలెన్స్ అయినా మిగతాయి కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో కనెక్షన్ ఉంటాయి. ఇవి ఒక ట్రయాంగిల్ లాంటివి, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. హార్మోన్స్ ఎప్పుడు మన బాడీలో ఏ ఎంజైమాటిక్ యాక్షన్ జరగాలన్నా, ఏ హార్మోనల్ యాక్షన్ జరగాలన్నా, అసలు ఎందుకు ఏదన్నా ఇక్కడ నుంచి ఇక్కడ చేయాలన్నా కూడా మన బాడీలో ఒక ఆర్గన్ ఇంకొక ఆర్గన్ తో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ హార్మోన్స్ కి వచ్చేసరికి మీ బ్రెయిన్, మీ గట్ అండ్ మీ హార్మోన్స్ 3 కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? త్రూ ఏ స్ట్రాంగ్ నర్వస్ సిస్టమ్. మన బ్రెయిన్ నుంచి పొట్టకి వేగస్ నర్వ్ అనేది ఒక నర్వస్ సిస్టమ్ ఉంటుంది. మీ మైండ్ ఏదైతే ఆలోచిస్తూ ఉంటుందో అది మీ గట్ పర్సీవ్ చేసుకొని ఈ బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, మన పొట్టలో గడబిడగా అనిపిస్తుంది. లైక్ మీకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉందనుకోండి, అవుతుందా లేదా అన్నప్పుడు మీకు మోషన్స్ ఎక్కువ రావడం, టాయిలెట్ ఎక్కువగా రావడం లాంటివి జరుగుతుంది. టెన్షన్ అది ఎప్పుడైనా ఒకసారి అనుకుంటే పర్లేదు, కానీ ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ తో బ్రతుకుతున్నాం అనుకోండి, మన బాడీ ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్, అంటే అది రిలాక్స్ అవ్వదు అసలు. ఎప్పుడు ఒక థ్రెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మైండ్ అంతా హైపర్ గా ఉంటుంది కాబట్టి ఒక థ్రెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది.
ఈ థ్రెట్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మిగతా ఆర్గాన్స్ మిగతా ఫంక్షనాలిటీస్ కామ్ డౌన్ అవుతాయి లేదా షట్ డౌన్ అవుతాయి, సరిగ్గా పనిచేయవు. కాబట్టి గట్, బ్రెయిన్, హార్మోనల్ యాక్సిస్ ఈ 3 కనెక్టెడ్ గా ఉంటాయి. కాబట్టి మీ స్ట్రెస్ అవ్వచ్చు, మీ న్యూట్రిషన్ అవ్వచ్చు, స్లీప్ సైకిల్ అవ్వచ్చు, ఏ మూమెంట్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఇవి డ్రైవింగ్ ఫ్యాక్టర్స్. అసలు ఇవి రూట్ కాజ్ అనమాట. ఈ 4 బాగుంటేనే మీరు తలకిందులుగా తపస్సు చేయండి, వరల్డ్ బెస్ట్ డైటీషియన్ ని చూడండి, వరల్డ్ బెస్ట్ డాక్టర్ ని చూడండి. ఈ 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ కరెక్ట్ గా ఉంటేనే చిన్న డిజార్డర్ దగ్గర నుంచి పెద్ద క్యాన్సర్ దాకా మనం ఫైట్ చేయగలం అనమాట. సో ఇవి బేసిక్ పిల్లర్స్ మనకి. అది మెన్ కి కానివ్వండి, విమెన్ కి కానివ్వండి. అది మనం అర్థం చేసుకోకుండా ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డయాగ్నోసిస్ చేయించుకోవాలి. కానీ పీసీఓఎస్ అన్నది చాలా మంది పిల్స్ వాడతారు. పీసీఓఎస్ రాగానే పిల్స్ వాడతారు. కానీ పీసీఓఎస్ అనేది ఒక జబ్బు కాదు. మనం జబ్బు అనుకోండి, ఇమీడియట్ గా దాన్ని ట్రీట్ చేయాలి, ఒక మెడిసిన్ పెట్టి ట్రీట్ చేసుకోవాలి. కానీ పీసీఓఎస్ అనేది ఒక జబ్బు కాదు. ఏదో సిండ్రోమ్, అంటే 4-5 సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి నీకు. ఒకటి, పీరియడ్స్ రావట్లే, లావ్ అయిపోతున్నాం, యాక్నీ వస్తుంది, మొహం మీద ఇలా హెర్సటిజం అంటే మీసాల్లాగా ఇలా గడ్డాల్లాగా కనిపిస్తుంటాయి ఆడవాళ్ళల్లో. సో ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తున్నాయి? ఇంటర్నల్ గా నీకేదో జరగాల్సిన సిస్టమ్ ఫంక్షన్స్ సరిగ్గా జరగట్లేదు, నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకో అని నీ బాడీ చెప్తుంది. అసలు అది రావడానికి రీజన్ ఏంటి ఆలోచిస్తే, మీ న్యూట్రిషన్, మీ డైట్, మీ స్లీప్ సైకిల్, మీ స్ట్రెస్ ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోకుండా మనం వెళ్ళి మందులు మింగుతూ ఉన్నాం అనుకోండి, ఒక రోగాన్ని ట్రీట్ చేసినట్టు ఎప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళకి అంటే ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత చాలా మందిలో మీసాలు వస్తాం. అంటే అది మీసాలు ఉన్న ప్రతి ఒక్కరికి పీసీఓడి అనుకోవచ్చు. ఉంది, ఎస్, 100%. ఇది థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, మాక్సిమం మనకి థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ అండ్ పీసీఓఎస్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనకి ఫేషియల్ హెయిర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఒకవేళ మీసాలు వస్తూ ఆడవాళ్ళకి లైక్ యాక్నీ కావచ్చు, పింపుల్స్ కావచ్చు, ఇక్కడ అంటే ఈ ఏరియాలో వస్తే వాళ్ళకి పక్కా పీసీఓడి ఉన్నట్టే. మీకు జా లైన్ లో యాక్నీ వచ్చినా, లేకపోతే ఈ జా లైన్ లో ఎక్కువ ఫేషియల్ హెయిర్ బాగా పెరుగుతున్నా, ఇక్కడ అప్పర్ లిప్ మీద ఎక్కువ హెయిర్ వస్తున్నా కూడా ఆండ్రోజెన్స్ అంటే మీసాలు ఎవరికి వస్తాయి? మగవాళ్ళకి వస్తాయి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అన్ని హార్మోన్స్ సేమ్ గానే ఉంటాయి. మీకు ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది మీ బాడీలో, మాకు ప్రొడ్యూస్ అవుతుంది. మీకు టెస్టోస్టెరాన్స్ ఉంటే మాకు టెస్టోస్టెరాన్స్ ఉంటాయి. కానీ మీ మోతాదు వేరు, మీ బాడీ ప్రొడ్యూస్ చేసుకునేది వేరు, మాది వేరు. ఇప్పుడు ఆడవాళ్ళకి మీసాలు వస్తున్నాయంటే ఏం హార్మోన్ ఎక్కువ ఉంటే వస్తాయి? టెస్టోస్టెరాన్ ఉంటే ఎక్కువ వస్తాయి. సో టెస్టోస్టెరాన్ అమ్మాయిల బాడీలో ఎక్కువ ఉండకూడదు, ఎంత ఉండాలో అంతే ఉండాలి. అలా ఉన్నప్పుడు మీకు ఫేషియల్ హెయిర్ ఇలాంటివి ఆండ్రోజన్ డామినెంట్ పీసీఓఎస్ అంటాం మనం వాటిని. అంటే మేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యే ఏవైతే కరెక్ట్ అమౌంట్ లో ప్రొడ్యూస్ అవ్వాలో అవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి మేల్ డామినెంట్ ఫీచర్స్ కనిపిస్తుంటాయి. సో దాన్ని కూడా ప్రతి 10 మందిలో 7 పీసీఓఎస్ ఉంది. అసలు దీనికి అంటే పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ అంటే లైఫ్ స్టైల్, న్యూట్రిషన్, స్ట్రెస్ ఇవి ఫిక్స్ చేసుకోండి, అదే సొల్యూషన్. పీసీఓఎస్ లో కూడా మనకి సివియారిటీస్ చాలా ఉంటాయి. అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ కేసెస్ చేసుకోవచ్చు. మైల్డ్, మోడరేట్ లో ఎలా ఉంటాయి? పీరియడ్స్ టైం కి రావు, అంటే మంత్ లో ఒకసారి రావాల్సిన పీరియడ్ ఒక 45 days కో, 50 days కో, 60 days కో, 3 months కో, 6 months కో ఒకసారి వస్తున్న పీరియడ్. ఇది జనరల్ గా ఏ ఏజ్ లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది? లేదు, ప్రతి ఫేజ్ లో హార్మోనల్, ప్రతి ఫేజ్ ఆఫ్ విమెన్ లైఫ్. అంటే ఫస్ట్ మినార్కీ, ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చింది సే లైక్ 12 years అనుకోండి. ఫస్ట్ 2 years ఇర్రెగ్యులర్ గానే ఉంటాయి. బిఫోర్ ఇట్ గెట్ రెగ్యులైజ్, అందరు ఆడపిల్లల్లో ఇర్రెగ్యులర్ గా సెకండ్ కనిపిస్తాయి. అక్కడ నుంచి 2022 దాకా వాళ్ళకి రెగ్యులరైజ్ అయిపోతాయి. సో ఆ ఏజ్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇంతకు ముందు లేవు, బట్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆ టీనేజ్ పిల్లల్లో ఇంతకు ముందు లేకుండే, బట్ ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో కూడా బాగా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ అవ్వాల్సిన ఏజ్ లో కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటివి కనిపిస్తున్నాయి. కానీ అరౌండ్ రిప్రొడక్టివ్ ఏజ్ అనుకోండి 20 to 25 years ఆ కాలేజ్ గోయింగ్ పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి, ఇంకొంచెం ఎక్కువ. మనం ఏమనుకుంటామంటే 2 పిల్లలు పుట్టంగానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆగిపోయింది అనుకుంటాం. కానీ 35 years నుంచి 45 ఇది పెరిమెనోపాజ్ ఏజ్ అంటాం.
అంటే మెనోపాజ్ అంటే ఏంటి? మొత్తంగా పీరియడ్స్ ఆగిపోవడాన్ని మనం మెనోపాజ్ అంటాం. అంటే ఓవరీస్‌లో ఉన్న ఎగ్స్ అన్నీ డ్రై అయిపోయి బాడీ యూటిలైజ్ ప్రతి మెన్స్ట్రల్ సైకిల్ ద్వారా రిలీజ్ చేసేసుకొని ఇంక నా దగ్గర రిలీజ్ చేయడానికి ఏం లేదు. నౌ ఈస్ ద టైమ్ విల్ స్టాప్ ఇట్. ఈ ప్రాసెస్‌ని స్టాప్ చేసేస్తాను నేను అన్న ఇండికేషనే మెనోపాజ్. ఇది ఇంతకు ముందు 55 ఇయర్స్, 52, 55 ఇయర్స్‌లో ఉండేది. ఇప్పుడు మెనోపాజ్ 50కి వచ్చేసింది. ఈ 50లో ఆగిపోయే ముందర ఇది మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు ఆడవాళ్ళకి. మెనోపాజ్ వచ్చిన తర్వాత అయినా పర్లేదు, ఓకే మెనోపాజ్ వచ్చేసింది అన్న మైండ్ ఫిక్స్ అయిపోయింది మనకి. కానీ ఈ మెనోపాజ్ ముందు 35 నుంచి 45 ఇయర్స్ ఉంటాయి చూడండి. ఆ 10 ఇయర్స్ ఒక డిస్కో డాన్స్ లాగా ఉండిద్ది. ఎందుకు వెయిట్ గెయిన్ అవుతామో తెలియదు. జస్ట్ నీళ్ళు తాగినా వెయిట్ గెయిన్ అయిపోతారు. పొట్ట అబ్డామెన్ ఫ్యాట్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ వస్తుంది కానీ స్కాంటీగా వస్తుంది. కాళ్ళ నొప్పులు ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, బ్లోటింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది సునామీని హిట్ అయ్యే ముందు ప్రశాంతత ఉంటుంది చూడండి, అలాంటిది పెరిమెనోపాజ్ ఏజ్ ఉంటుంది. సో ఆడవాళ్ళకి ప్రతి డెకేడ్ లో అంటే ఈ 12 to 22 ఇయర్స్ ఒక డెకేడ్ అనుకుంటే 22 to 35 ఒక డెకేడ్ లాగా తీసుకున్నా, ప్రతి 10 ఇయర్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నడుస్తూనే ఉంటాయి. నిజంగా ఈ అమ్మాయిలు సిగరెట్ తాగుతూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు. సో ఒక ఎక్స్ట్రీమ్ లిమిట్ వరకు ఓకే, అది మిడ్ పాయింట్ రీచ్ అయ్యి ఇంకా ఎక్స్ట్రీమ్ అయితే వాళ్ళలో రేపు పిల్లలు పుట్టిన తర్వాత డిజార్డర్స్ కానీ పిల్లలకి అసలు ప్రీ ప్రెగ్నెన్సీ అంటే నా ప్రెగ్నెన్సీస్ అవ్వలేదు కానీ నాకు ప్లాన్ ఉంది అనుకున్న అమ్మాయిలు మాత్రం స్టే ఆఫ్ ఫ్రమ్ ఆల్కహాల్ అండ్ స్మోక్ అని నేను చెప్తాను. ఇది నేను ఆల్మోస్ట్ అన్ని పాడ్కాస్ట్ లో కూడా చెప్పుకుంటాను. మీ దగ్గరకు వచ్చిన కేసులో ఎవరికైనా గైడ్ చేస్తారా మీరు? అంటే చేస్తాం, అంటే చాలా మంది డిస్క్లోజ్ చేయరు, చెప్పరు, మేము అడుగుతాం కానీ చెప్పరు. రిపోర్ట్స్ లో మనకి ఆల్కహాల్ స్మోక్ గురించి ఏం తెలియదు. PCOS కి ఆల్కహాల్ స్మోక్ ఒక్కటే రీజన్ అవ్వదు మనోజ్. కానీ ఇది ఒక రీజన్ మేజర్ గా ఉంటది కదా. ఉంటుంది. అది మీ లివర్ ని ఇంపాక్ట్ చేస్తే ఆల్కహాల్స్ ఖచ్చితంగా. స్మోక్ అన్నది ఆల్రెడీ పొల్యూటెడ్ గా ఉన్న మన ఈ అట్మాస్ఫియరే పొల్యూషన్ గా ఉంది. దానికి తోడు ఇంటర్నల్ గా మీరు తీసుకుంటే, నేను కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ కానివ్వండి, కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేసిన వాటిల్లో స్మోక్ చేసే ఆడవాళ్ళ నుంచి వచ్చిన మైక్రోటాక్సిన్స్ అది ప్లాసెంటాకి పాస్ అయ్యి బిడ్డకి వెళ్తాయి. సో దట్ కెన్ స్టే ఇన్ యువర్ బాడీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. మగవాళ్ళకి ఉంటాయి, మగవాళ్ళకి కూడా ఉంటాయి, బట్ ఇట్ ఈస్ నాట్ పాసింగ్ డౌన్ అని చెప్పుకోవచ్చు. సో మీకు నిజంగానే పిల్లలు కనాలి అని ఉంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆల్కహాల్ స్మోక్ కి దూరంగానే ఉండండి. మరి అది చేసిన వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదా, హెల్దీగా లేదా అంటే ఉన్నారు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ 1% ఛాన్స్ ఎక్కడో ఒక చోటు ఉంటుంది. అది మనకి రాకూడదు, అది మనకి వస్తుందా లేదా అనేది ఎవరు గ్యారంటీగా చెప్పలేరు. సో తర్వాత ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ కానివ్వండి, ఆటిజం కానివ్వండి, ఇలా మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ కన్సూమ్ చేస్తూ ఎక్కువ కెమికల్ లోడ్ అయిన బాడీస్ లో కనిపిస్తాయి అన్నది కూడా మనకి ఇప్పుడు ఎక్కువ రీసెర్చెస్ చెప్తున్నాయి. ప్లాసెంటాలో బ్లడ్ ని టెస్ట్ చేసినప్పుడు దాంట్లో చాలా టాక్సిన్స్ కనిపించినాయి అని చెప్పి కూడా మనకి చాలా ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి. సో టు బి ఆన్ సేఫర్ సైడ్, ఆల్రెడీ మనం ఎన్విరాన్మెంట్ ని కానివ్వండి, మనం తినే ఫుడ్ కానివ్వండి ఇంత పొల్యూటెడ్ గా ఉంది. అలా ఉన్నప్పుడు ఇంత స్ట్రెస్ లెవెల్స్ తీసుకుంటూ ఒక హెల్దీ బేబీని తీసుకురావాలి అంటే మన చేతుల్లో ఎంతవరకు మనం చేయగలము అంటే దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా కాదు కదా, నువ్వు తాగకపోతేనే నీకు ఇంకా డబ్బులు మిగులుతాయి. ఈ ఆల్కహాల్ స్మోక్ కి పెట్టే ఖర్చు నువ్వు ఆర్గానిక్ ఫుడ్ కో, ఇంకొంచెం హెల్దీ ఫుడ్ కో, లేదా ఒక కుక్ ని హైర్ చేసుకోవడానికో పెట్టుకోవచ్చు. పీజీలో ఉండే ఒక 4-5 ఆడపిల్లలు కలిపి ఒక కుక్ ని పెట్టుకోవచ్చు. నేను మాకు కన్సల్టేషన్స్ వచ్చిన పీజీలో ఉండే ఆడపిల్లలకి మేము అదే చెప్తాం. సి మీ దాంట్లో రూమ్ లో 4-5 ఉన్నారంటే అందరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనే చెప్తున్నారు. సో ఉన్నప్పుడు ఒక కుక్ ని హైర్ చేసుకోండి కదా, చాలా ఖర్చులు ఉంటాయి మనకి, వాటిల్లో అక్కర్లేని తీసేసుకున్నా మనం ఒక కుక్ ని హైర్ చేసుకొని క్లీన్ హోమ్ మేడ్ ఫుడ్ తినడం బాడీకి చాలా అవసరం. బయట ఫుడ్ ఎంత హెల్దీగా అనిపిస్తున్నా చూడడానికి అది ఖచ్చితంగా హై క్యాలరీ ఫుడ్ అయ్యే ఉంటుంది. లేదా ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే ఆ పూట కూరగాయలు తెచ్చుకొని వండేసుకుంటాం, తింటాం. వాళ్ళు వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటారు, మార్కెట్ లో మిగిలిపోయినవి తెచ్చుకొని వండుతారు తప్ప ఫ్రెష్ గా తీసుకొచ్చి ఎవరు పెట్టరు. సో హై క్యాలరీగా ఉంటాయి, హైజీన్ ఉండదు, బల్క్ లో కుక్ చేస్తారు, ఎక్కువ ఆయిల్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి మీకు హోలిస్టిక్ గా PCOS ని, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ని ఫుడ్ ద్వారా, న్యూట్రిషన్ ద్వారా మీ బాడీకి ఒక క్లీన్ ఫుడ్ ఇవ్వడం, మీ మైండ్ కి మంచి నిద్ర,
స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ ని కంట్రోల్ చేస్తుంది. స్ట్రెస్ లేనిది ఎవడు లేడు, అందరికీ స్ట్రెస్ ఉంది. బట్ ఆ స్ట్రెస్ ఏ లెవెల్లో ఉండకూడదంటే మీ హార్మోన్స్ ఇంపాక్ట్ చేసే లెవెల్లో మీరు తీసుకోకూడదు. మీకు ఇంపాక్ట్ అవుతున్నాయా, దెన్ గో బ్యాక్ అండ్ అసెస్. అసలు ఎందుకు నాకు ఈ స్టేజ్ దాకా నేను ఎందుకు వచ్చాను అని మనం క్వశ్చన్ వేస్తే మనకే ఆన్సర్ దొరుకుతాయి. అది ఎవరు చెప్పక్కర్లేదు కూడా. మేడం, జనరల్ గా వెయిట్ లాస్ అయిన వాళ్ళు వాళ్ళకి ఒక మేజర్ గా వాళ్ళ మైండ్ లో ఉంటుంది, నేను లావుగా ఉన్నా, అమ్మో లావ్ అయిపోతున్నా, సో తగ్గాలి. కానీ వాళ్ళు అంటే ఎటువంటి బ్లడ్ టెస్ట్లు కావచ్చు, లేకపోతే ఇంకా అసలు ఎవరు డాక్టర్స్ కన్సల్ట్ ఎవరు, వాళ్ళకి వాళ్ళే నేను తగ్గిపోవాలి. సో నాకు ఏదో మొన్న ఎదురు రీల్ చూసాను నేను, ఇది తినండి, సమ్ ఏదో ఒక మూలికలు ఉంటాయి కదా, అవన్నీ కలిపిన చూర్ణం అంట, అది తాగితే కరెక్ట్ గా 1 month లో నేను తగ్గిపోతా. అసలు ఇక్కడ ఈ నిజంగా తగ్గాలని అనుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట. ఎవరి మాట నమ్మాలి అసలు? నిజంగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. మనకి మెటబాలిజం ని బూస్ట్ చేసేది థైరాయిడ్ ఎలా అయితే ఉంటుందో, ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా వెయిట్ లాస్ అవ్వరు. B12 డెఫిషియన్సీస్ ఉన్నా వెయిట్ లాస్ అవ్వరు. వైటమిన్ డి తక్కువగా ఉండి మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నా తొందరగా కాళ్ళ నొప్పులు రావడం, నీరసం రావడం, మజిల్ ఏదైతే సోర్నెస్ ఉంటుందో ఎక్సర్సైజ్ తర్వాత అది రికవర్ అవ్వడానికి మీకు చాలా టైం పడుతుంది. సో బేసికల్లీ ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, మీ ఫాస్టింగ్ ఇన్సులిన్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే మీ గ్లూకోజ్ HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవి టెస్ట్ చేయించుకున్న తర్వాత మీరు ఏదైనా వెయిట్ లాస్ జర్నీకి స్టార్ట్ చేసుకుంటాం. బికాస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అవుతాం. అది తెలియక ఎంగేజ్ పిల్లలు, ఎవరైతే చిన్న పిల్లలు, ఈ టీనేజ్ పిల్లలు కానివ్వండి, లేకపోతే కాలేజ్ లో ఉండి హాస్టల్లో ఉండి అంత అవేర్నెస్ లేని పిల్లలు డైటింగ్ చేసేస్తూ ఉంటారు, ఇంకా నీరసపడతారు, జుట్టు ఎక్కువ ఊడిపోతుంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫేస్ మంచిగా క్యూట్ గున్న ఫేస్లన్నీ కూడా బాగా ష్రింక్ అయిపోయినట్టు అయిపోతూ ఉంటాయి, నీరసం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, ఆకలి వల్ల కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉంటే మీరు చేయించుకోండి. లేదంటే యూ కెన్ కన్సల్ట్ రావచ్చు, నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా, నేను ఏం టెస్ట్ చేయించుకోవాలి అనుకున్న డౌట్స్ కి కూడా అడగచ్చు. దట్ యూ కెన్. సో ఇంపార్టెంట్, బ్లడ్ వర్క్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను మొన్న ఒక కన్సల్టేషన్ లో ఒక అతను వచ్చి, ఈ ట్రైనర్ నాకు ఈ టెస్ట్లన్నీ చేయించుకోమన్నాడు అని చెప్పి ఒక లిస్ట్ చూపించాడు. ఒక లిస్ట్ ఐ వాజ్ లైక్ సీరియస్లీ, డెక్సా స్కాన్ అంటే మనం పడుకోబెట్టి మొత్తం హోల్ బాడీని స్కాన్ చేసి బోన్ డెన్సిటీ చెప్పిద్ది అనమాట డెక్సా స్కాన్. ఆ స్కాన్ ఒకటి ఒక 10,000 రూపాయలు ఉండిద్దేమో ఆ డెక్సా స్కాన్. అసలు అనవసరమైన టెస్ట్లు, నోటికి కూడా తిరగని పేర్లన్నీ రాసి పడేశాడు. ఐ డోంట్ నో, ఆయన క్లయింట్ కి ఒక లిస్ట్ ఇచ్చేసి ఒక 40-50 టెస్ట్లు లిస్ట్ ఇచ్చి మొత్తం చేయించుకోమన్నాడంట. ఆయన వచ్చి మా ఒపీనియన్ అడుగుదామని వచ్చాడు. ఎందుకు అవసరం అసలు? మీరు బేసిక్ ఏ హెల్త్ కన్సర్న్ లేదు, ఫ్యామిలీ హిస్టరీ లేదు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, అంతే కదా. దానికి కావాల్సిన 4-5 టెస్ట్లు చేయించుకుంటే సరిపోతాయి. అంటే కొలెస్ట్రాల్ చూసుకోవాలి, ఫ్యాటీ లివర్, బాగా వెయిట్ ఎక్కువ ఉన్నాడు వాడు, ఫ్యాటీ లివర్ ఉందా లేదా, కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఆ ఫ్యాటీ లివర్ కూడా స్కాన్ ద్వారానే తెలుస్తుంది మనకి బ్లడ్ టెస్ట్ ద్వారా తెలియదు ఫ్యాటీ లివర్ ఉందా లేదా. సో ఫస్ట్ నీకు షుగర్ ఉంది, హై షుగర్ లెవెల్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్స్ అంతా బాగా అబ్నార్మల్ ఉంది అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి నీ వెయిస్ట్ సర్కంఫరెన్స్ చూసుకొని అప్పుడు నువ్వు వెళ్ళి అబ్డామిన్ స్కాన్ తీయించుకొని ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బ్లడ్ వర్క్ చేసుకొని తర్వాత నువ్వు దానికి అసోసియేట్ అయిన టెస్ట్లు ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కావాలని డిసైడ్ చేసుకోవచ్చు. అంతేగాని ఏదో చేతికొచ్చింది మొత్తం రాసిచ్చేసి దట్ షుడెంట్ బి డన్, అది చేయకూడదు. ఈ జిమ్ లో జాయిన్ అయితే సంవత్సరానికి 15,000 ఏమో, కానీ ఇప్పుడు ఆ టెస్టులు రాయించడానికి మొత్తం చేయించడానికి 50,000. అది ఎందుకు రాశాడు ఆయనకు కూడా తెలియదేమో. ఒక బ్రోచర్ లో వీళ్ళకి ఏం అవగాహన ఉంటుంది మేడం? అంటే పర్టికులర్ గా కొంతమంది వచ్చి వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారా, లేకపోతే జిమ్ ట్రైనర్లు ఏమన్నా ఈ న్యూట్రిషనిస్ట్ కానీ డైటిషియన్ కానీ వాళ్ళతో అవుతారా? ఇది మాత్రం ఒక మంచి అవేర్నెస్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ టాపిక్. మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా పేర్లు వినిపిస్తాయి, హెల్త్ కోచ్, వెయిట్ లాస్ ఎక్స్పర్ట్, లేకపోతే డైటీషియన్, న్యూట్రిషనిస్ట్, ఇలా రకరకాల పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే హెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ ఏమో అనుకొని, అంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ లేదా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు, లేకపోతే ఈ డ్రింక్ తాగుతుంటే నేను 10 kgs తగ్గిపోయాను వారంలో, ఐ మీన్ లైక్ నెలలో 10 kgs తగ్గిపోయాను, ఈ టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోయాను, ఇలా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో తీసుకోండి. మెయిన్ గా
సో ఇప్పుడు అసలు క్లినికల్ డైటీషియన్ అంటే ఎవరు, న్యూట్రిషనిస్ట్ అన్న టైటిల్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు, హెల్త్ కోచ్లు అంటే ఎవరు అంటే, ఫస్ట్ క్లినికల్ డైటీషియన్ అంటే నేను ఎంఎస్సి డైటెటిక్స్ చేశాను. నా బ్యాచులర్స్ బి ఫార్మసీ. అక్కడ నుంచి నేను ఒక బ్రిడ్జ్ కోర్స్ చేశాను న్యూట్రిషన్లో. అక్కడ నుంచి నేను ఎంఎస్సి ఐడిఏ అంటే ఇండియన్ డైటెటిక్స్ అసోసియేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఈ రెండు అప్రూవ్ చేసిన కాలేజ్లో చదువుకున్నాను నేను. చదువుకున్న తర్వాత 3 months ఆఫ్ క్లినికల్ ఇంటర్న్షిప్ చేస్తాం మేము. అంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మాకు పోస్టింగ్స్ వేస్తారు, ఇంటర్న్షిప్స్ వేస్తారు. వేసి అక్కడ రకరకాల డిసీజెస్కి ఐసీయూ, స్టెప్ డౌన్ ఐసీయూ, ఎంఐసీయూ, క్రిటికల్ కేర్ వార్డ్స్ అన్నిట్లో, అండ్ ఇండివిజువల్గా ఈ గైనాక్ వార్డ్ అని, లేకపోతే పోస్ట్ ఆప్ కేర్స్ అని, ఇలా ప్రతి వార్డ్లో మాకు డ్యూటీస్ వేస్తారు. సో వేసినప్పుడు ప్రతి డిసీజ్ గురించి మాకు మా సీనియర్స్ చెప్తూ ఉంటారు. వాటికి థెరప్యూటిక్ డైట్స్ అంటే ఒక రోగం వచ్చినప్పుడు ఎలాంటి అంటే ఫ్యాట్ ఎంత ఇవ్వాలి, ప్రోటీన్ ఎంత ఇవ్వాలి, కార్బ్స్ ఎంత ఇవ్వాలి, వాళ్ళకి సప్లిమెంట్స్ ఏమి ఇవ్వాలి, వాళ్ళ బ్లడ్ వర్క్ ఏం చెప్తుంది, బ్లడ్ వర్క్ అసెస్మెంట్ ఎలా ఉంటుంది అన్నది ప్రతి రోగం గురించి, కార్డియాక్ ఇష్యూస్ దగ్గర నుంచి ఏదైనా బీపీ ఎనీ డిసీజ్ ఒక 100 bedded హాస్పిటల్స్లో ఎవరైతే ఎన్ని రోగాలు అయితే ఉంటే మేము అన్నిటి గురించి చదువుకుంటాం. 3 to 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది అన్నమాట. ఇది అయిపోయిన తర్వాతనే మా చేతికి ఎంఎస్సి సర్టిఫికేట్ వస్తుంది. ఈ బిఎస్సి క్లినికల్ డైటెటిక్స్, ఎంఎస్సి క్లినికల్ డైటెటిక్స్ లేదా బిఎస్సి న్యూట్రిషన్, ఎంఎస్సి న్యూట్రిషన్, ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ఫినిష్ చేసుకొని ఈ డైటీషియన్, ఈ క్లినికల్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మాకు వచ్చే టైటిలే క్లినికల్ డైటీషియన్. మేము డిసీజ్ గురించి చదువుకున్నాం, ప్రాక్టికల్గా నేర్చుకున్నాం, హాస్పిటల్స్లో వర్క్ చేసాము. కాబట్టి మేము ఎలిజిబుల్, డిసీజెస్ క్యూర్ చేస్తాం, రివర్స్ చేస్తాం, డిసీజ్ని సపోర్ట్ చేస్తాం, న్యూట్రిషన్ సపోర్ట్ చేస్తాం అని మాట్లాడడానికి మేము ఎలిజిబుల్. క్లినికల్ డైటీషియన్స్ ఒకసారి ఎంఎస్సి అయిపోయిన తర్వాత వాళ్ళు రకరకాల చోట్ల ప్లేస్మెంట్స్కి వెళ్తారు. కొంతమంది అదే హాస్పిటల్స్ లో డైటీషియన్స్, మీరు అపోలోకి వెళ్ళారా, కిమ్స్ కి వెళ్ళారా, అక్కడ మీకు డైటీషియన్ ఓపీ కూడా ఉంటుంది. అంటే ఏదైనా డయాబెటీస్ అనుకోండి, వెళ్ళి డైటీషియన్ ని కలవండి అని చెప్పేసి రాస్తారు. అక్కడ ఓపీలో ఉంటారు. మీరు ఎప్పుడైనా అడ్మిట్ అయితే మీకు వచ్చి కౌన్సిల్ చేయడానికి కూడా ఉంటారు డైటీషియన్. సో అలాగా క్లినికల్ సైడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తారు. లేదా ఈ డయాబెటీస్ క్లినిక్స్ ఉంటాయి కదా, వాటిలో డైటీషియన్ గా వర్క్ చేస్తారు. ఎండోక్రైనాలజీ, థైరాయిడ్ క్లినిక్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన క్లినిక్స్ లో వర్క్ చేస్తారు. లేదా స్మాల్ బెడెడ్ హాస్పిటల్స్, ఒక 50 bedded హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ ఉంటాయి కదా, వాటిల్లో వర్క్ చేస్తారు. కొన్నిసార్లు ఈ రెడ్డి ల్యాబ్స్ కానివ్వండి, ఏదైనా ల్యాబ్స్ లో కూడా డైటీషియన్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళ ప్రోడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి, వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎడ్యుకేట్ చేయడానికి అని చెప్పేసి, వాళ్ళ కన్స్యూమర్స్ కావచ్చు, అక్కడ ఉంటారు. లేదా మాలాగా ఇండిపెండెంట్ గా క్లినిక్స్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరైతే క్లినికల్ డైటీషియన్ ఆ సర్టిఫికేట్ ఎంఎస్సి డైటెటిక్స్ చేస్తారో లేదా బిఎస్సి డైటెటిక్స్ చేస్తారో వాళ్ళు ఆప్రాన్ వేసుకోవచ్చు. ఈ ఆప్రాన్ గోల యూట్యూబ్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఆప్రాన్ వేసుకొని వీడియోలు చేయొచ్చు. అంతవరకే, ఇంకా లేదు. మేము క్లినిక్ స్టెథోస్కోప్ మేము ఎంఎస్సి చేసిన కొత్తలో మాకు ఇది నేర్పించేవాళ్ళు, వాట్ ఈస్ ఇట్, బీపీ మెజర్ చేయడము. మేము బీ ఫార్మసీలో కూడా నేర్చుకున్నాం అవి. అప్పుడు కూడా మాకు స్టెథోస్కోప్ ఇచ్చారు, బట్ మాకు రౌండ్స్కి వెళ్ళి స్టెథోస్కోప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో డైటీషియన్ కి, డాక్టర్ కి క్లినికల్స్ అంటే, ఇప్పుడు నేను ఎక్కువ డిసీజ్ గురించి మాట్లాడతాను కాబట్టి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు డాక్టర్ అని, బట్ ఐ క్లియర్లీ మెన్షన్ నేను డాక్టర్ కాదు, నేను క్లినికల్ డైటీషియన్ అని. బికాస్ ఏ రోగం వచ్చినా దానికి న్యూట్రిషన్ సపోర్ట్ ఉండాలి కంపల్సరీగా. సో మేము చేసేది, మీకు ఒక డయాగ్నోసిస్ మీ డాక్టర్ చేస్తే దానికి ఏం న్యూట్రిషన్ సపోర్ట్ కావాలో మేము చెప్తాం. ఎందుకంటే లైఫ్ స్టైల్ డిసీజెస్, డయాబెటీస్, పీసీఓఎస్, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, ఇవి మందులతో తగ్గేవి కాదు. ఒకవేళ మందు తీసుకున్నా న్యూట్రిషన్ తో రివర్స్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవి మేము నేర్చుకున్నాం, ప్రాక్టికల్గా మా సీనియర్స్ చెప్పారు మాకు ఎలా చేయాలో, హాస్పిటల్స్లో మేము వర్క్ చేసాం కాబట్టి మాకు ఆ నాలెడ్జ్ ఉంటుంది. వీఆర్ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ దిస్. మేము మాట్లాడాలి ఎలా ఓవర్కమ్ చేయాలనేది మీకు కంప్లీట్ ఉంటుంది. సో ఫార్మల్ గా మేము చదువుకున్నాం, కాలేజ్ కి, యూనివర్సిటీకి వెళ్ళి మేము చదువుకున్నాం. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే న్యూట్రిషనిస్ట్ అని పెట్టుకుంటారో, ఈ హెల్త్ కోచ్లు, లేకపోతే ఇంకేదో లైఫ్ కోచ్లు, ఇంకెవరో ఉంటారు, అసలు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ఎలా అంటే, ఏ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండదు. మీరు న్యూట్రిషన్ కి సంబంధించి ఏ కాలేజ్కి వెళ్ళి చదువుకోలేదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. చదువుకోకుండా
ఒక 2 మంత్స్ సర్టిఫికేటో 1 మంత్ సర్టిఫికేటో 45 డేస్ సర్టిఫికేటో చేస్తారు. అది ఎవరైనా చేయొచ్చు ఆన్లైన్లో. 45 డేస్ సర్టిఫికేట్ చేస్తారు. మీ పేరు పక్కన న్యూట్రిషనిస్ట్ అని పెట్టుకుంటారు. సో పెట్టుకొని డిసీజ్ రివర్స్ చేస్తాము, బ్లడ్ వర్క్ మేము సజెస్ట్ చేస్తాము, ఇలాంటివన్నీ మాట్లాడతారు. సో లీగల్లీ ఎథికల్లీ దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఇలాంటి వాళ్ళని మనం ఆపలేం. వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఎందుకు ప్రీవియస్ గా ఉన్న పిక్స్ చూపించి ఇలా ఉండేదాన్ని నేను ఇలా అయ్యాను అని కరెక్ట్. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు ఆల్కహాల్ చేస్తే తాగితే పిల్లలు పుట్టరా, లేకపోతే స్మోక్ చేస్తే పిల్లలు పుట్టరా అంటే పుడతారు. దట్ 1% ఛాన్స్ ఆల్వేస్ దేర్. మరి ఇలాంటి వాళ్ళు ఫ్యాట్ డైట్ చేస్తే పైకి పోతారా అంటే పైకి పోయేంత ఏం ఉండరు. కాకపోతే మీకు ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ బ్లడ్ వర్క్ అనాలిసిస్ ఎలా చేస్తున్నారు? కొలెస్ట్రాల్ కనిపించగానే వామో ఇది హై కొలెస్ట్రాల్ ఉంది, లో కొలెస్ట్రాల్ ఉంది, అక్కడ దాకే తెలుసు. మీకు ఎందుకు కొలెస్ట్రాల్ పెరిగింది అన్న రీజన్ కానివ్వండి, ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్స్ ఎందుకు పెరుగుతున్నాయి అన్న రీజన్ కానివ్వండి, వీటన్నిటికీ రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకొని సస్టైనబుల్ గా వెయిట్ లాస్ ప్లాన్స్ కానివ్వండి, సస్టైనబుల్ గా థెరప్యూటిక్ డైట్స్ చేయడం వాళ్ళకి రాదు. ఎందుకంటే ఎక్కడ నేర్చుకోలేదు. మీరు గూగుల్లో చూసి చెప్పిన డైట్లకే మీకు ఇంత రిజల్ట్ ఉంటే, మేము ఒక 6 years చదువుకున్న వాళ్ళం, మాకెంత నాలెడ్జ్ ఉండాలి? మేము 6 years ఊరికే వెళ్ళి అయితే రాలేదు కదా, ఏదో ఒకటి నేర్చుకునే వచ్చాం కదా. సో ఇంత చిన్న డ్యూరేషన్ లోనే నువ్వు మాస్టర్ ఆఫ్ న్యూట్రిషన్ లాగా మాట్లాడేస్తుంటే మేమెంత నాలెడ్జ్ ఉండాలి? మాకు వాయిస్ అందరు చదువుకున్న క్లినికల్ సైడ్ చేసిన వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్ ప్రెజెన్స్ ఉండాలని లేదు. ఇన్ఫాక్ట్ మాట్లాడితే మాలాగా చదువుకునే డైటీషియన్స్ కే తక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకంటే మేము వైరల్ టాపిక్స్ మాట్లాడాం, 10 రోజుల్లో వెయిట్ తగ్గిస్తాను ప్రామిస్ చేయము, రివర్సల్ అని ఒక 100 సార్లు నేను చెప్పను. కాబట్టి నా వైపు ఎవరు చూడడు. ఎవరైతే ఇంకా కూర్చోబెట్టేసి సెలబ్రిటీస్ తీసుకొచ్చి నేను వాళ్ళతో వెయిట్ లాస్ చేపిస్తున్నా, వీళ్ళతో వెయిట్ లాస్ అలాంటి వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఒక మంత్ లో నేను 10 kgs తగ్గాను, 6 kgs. ఆ నెంబర్ చెప్పండి, ఎవరు మొహాలు కూడా చూడండి. అంత అబ్నార్మల్ గా తగ్గకూడదు. మనకి ఒక మంత్ కి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను 96 ఉన్నా, యాక్చువల్లీ నేను 90 ఉన్నాను నా హైట్ కి తగ్గట్టు. 96 ఉన్నాను, అది ఓవర్ వెయిట్. 6 kgs ఓవర్ వెయిట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి నేను జిమ్ స్టార్ట్ చేస్తే ఒక మంత్ కి ఎంత తగ్గొచ్చు? నార్మల్ గా పర్ వీక్ 1/2 kg ఈజ్ ఐడియల్ బాడీ వెయిట్ లాస్ పర్ వీక్. అంటే నెలకి 2.5 kg 2 kgs దగ్గర నుంచి 4 kgs దాకా. అంటే ఓవర్ వెయిట్, ఒబెసిటీ, మార్బిడ్ ఒబెసిటీ 3 రకాలు ఉంటాయి. అంటే మీరు తగ్గాల్సింది ఓవరాల్ గా 5 kgలే మీరు. కాబట్టి మీరు మంత్ కి 2 kgs వెయిట్ లాస్ టార్గెట్ పెట్టుకున్నా మీరు ఒక 2-3 months లో మీ ఐడియల్ బాడీ వెయిట్ కి రావచ్చు. ఎంత తక్కువ వెయిట్ లాస్ అవుతూ ఉంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తూ క్యాలరీ డెఫిసిట్ ఫాలో అవుతున్నారు అనుకోండి, వెయిట్ లాస్ డ్రాస్టిక్ గా అవ్వకపోయినా ఎంత తక్కువగా వెళ్తూ ఉంటే అంత ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటారు. వెయిట్ లాస్ అవడం ఈజీ, వాటర్ కంటెంట్ పోతుంది, మీరు మజిల్ పోతుందా ఫ్యాట్ పోతుందా దేవుడికే తెలియదు. సో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ యువర్ చాయిస్. అందరికి జిమ్ కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ రాదు. సో వాకింగ్ చేస్తారా, లేకపోతే మీరు యోగా చేస్తారా, వాట్ ఎవర్ ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ ఆఫ్ యువర్ చాయిస్. మీరు అదే ఫస్ట్ అయితే ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. అది చేసుకుంటూ మీరు సస్టైనబుల్ గా ఒకటేసారి అన్నం మొత్తం మానేసి ఇంక ఇడ్లీ దోశలు నేను మానేశాను, నేను ఓన్లీ గ్రిల్ చికెన్, ఏం నూనె లేకుండా గ్రిల్ చికెన్ ఉట్టి కూరగాయలు తింటా అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా వస్తాయి. జీరో ఆయిల్ డైట్స్, జీరో ఫ్యాట్ డైట్స్ ఆర్ వెరీ హార్మ్ఫుల్. అసలు ఆయిలే వాడకుండా, చుక్క నూనె వాడకుండా, గీ కూడా వేసుకోకుండా, ఎలాంటి హెల్తీ ఫ్యాట్స్ ఫుడ్ లో లేకుండా మీరు డైట్ చేశారంటే మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి. ఎందుకంటే మన బాడీ కొలెస్ట్రాల్ ని మీరు ఇన్పుట్, అంటే మీరు తినకపోయినా 70% ఆఫ్ కొలెస్ట్రాల్స్ ని మీ బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ సెక్స్ హార్మోన్స్ కి కానివ్వండి, మిగతా బాడీ ఫంక్షనాలిటీకి చాలా ఇంపార్టెంట్. కొంచెం మోతాదు మనకి ఎంతో కొంత హెల్దీ ఫ్యాట్స్ ఫుడ్ నుంచి రావాలి. ఫ్యాట్స్ ఫుడ్ నుంచి కంపల్సరీగా రావాలి. అప్పుడే మీ స్కిన్ గ్లోయిగా ఉంటుంది, నరిషింగ్ గా కనిపిస్తూ ఉంటుంది, మీ జాయింట్స్ నరిష్ అవుతూ ఉంటాయి. సో జీరో ఫ్యాట్ డైట్స్, జీరో కార్బ్ డైట్స్, లేకపోతే ఓన్లీ కీటో డైట్ చేయడం, ఒమాడ్ అంటే నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, గ్రేడ్ 1 ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఒమాడ్స్ కూడా అక్కర్లే. అంటే 1 meal a day ఒకటేసారి తింటాం, ఇంకా రోజు మొత్తం మేమేం తినము.
అలాంటి ఎక్స్ట్రీమ్ డైట్స్ ఏవైతే సస్టైనబుల్ గా ఉండవో అవి మాత్రం ఎప్పుడు చేయాలి. సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళు ఇది వాడండి అది వాడండి, ఇంకా ఈ పిల్ని ఒక హాట్ వాటర్ లో 200 ml వాటర్ లో తాగేసుకుంది, కరెక్ట్ 10 days వాడితే మీ బెల్లి ఫ్యాట్ పోతుంది, మీ స్కిన్ గ్లో అవుతుంది. ఇలాంటి చాలా మంది చూస్తున్నాం. అసలు ఎవరు నమ్మొచ్చు అంటారు మీ పరంగా? ఇది అసలు వాళ్ళు న్యూట్రిషనిస్ట్ నిజంగా, లేకపోతే డైటీషియన్ ఎవరు అడగలేదు? సో నేను ఇంతకు చెప్పినట్టు ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీకు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ రివర్సల్ కోసం న్యూట్రిషనిస్ట్ అనే ఒక పేజ్, ఎవరినో పేరు వెనకాల ముందు న్యూట్రిషనిస్ట్ అని చూసారు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పించుకుందాం అనుకుంటున్నారు. ఇలా మనల్ని మోసం చేయడానికి, మనల్ని మిస్లీడ్ చేయడానికి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా, బిఎస్సి న్యూట్రిషన్, ఎంఎస్సి న్యూట్రిషన్ ఇవేం చేయకపోయినా, వాళ్ళు చేసిన ఒక చిన్న సర్టిఫికెట్, 1 day సర్టిఫికెట్ దగ్గర నుంచి 1 month సర్టిఫికెట్, 3 month సర్టిఫికెట్ న్యూట్రిషన్ మీద చేసి మేము డిసీజన్ రివర్స్ చేస్తామని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒకటేనమాట కాదు, జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఫార్మల్ ఎడ్యుకేషన్ లే. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఏ డైటీషియన్ దగ్గరికైనా న్యూట్రిషన్ దగ్గరికైనా ఒక ప్రోగ్రామ్ కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి డబ్బులు కడుతున్నారు, కట్టే ముందు మీరు ఏం అడగాలి, నువ్వు నీ బిఎస్సి ఎక్కడ చేసావు, ఎంఎస్సి ఎక్కడ చేసావు, నాకు సర్టిఫికేట్స్ చూపి. నేనైతే నావన్నీ నా వెబ్సైట్ లో పెట్టుకున్నా, నేను ఏ కాలేజ్ లో ఏ సంవత్సరం ఏం చదివాను, అక్కడ నుంచి నేను సర్టిఫికేషన్స్ ఏమేం చేశాను మొత్తం నా వెబ్సైట్ లో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ పోస్ట్ నేను పిన్ చేసి పెట్టుకున్నా. సో అలాగా నువ్వు నిజంగానే క్లినికల్ డైటీషియన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ చేసావా, పోస్ట్ చేసి పెట్టుకో. వెబ్సైట్ లో మేము అందరం పెట్టుకుంటాం ఫార్మల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళందరూ, ఎందుకంటే అది మా ప్రైడ్, మా ఐడెంటిఫికేషన్. అది మేము చేసాం కాబట్టి మేము హ్యాపీగా దాన్ని చెప్పుకుంటాం, దాంట్లో దాయడానికి ఏం లేదు నా దగ్గర. సో ఎవరైతే ఈ ఫేక్ న్యూట్రిషనిస్ట్లను మనం ఆపలేం, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. కానీ కన్స్యూమర్ అంటే ఎవరైతే ఇండివిజువల్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కి జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచించుకొని, నువ్వు నీ హెల్త్ కి సంబంధించిన అడ్వైస్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరేం చెప్పాలి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వెయిట్ లాస్, నాకు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, కొలెస్ట్రాల్స్ ఉన్నాయి, నేను ఈ ప్రోగ్రామ్ చేస్తే ఇవన్నీ రివర్స్ అయిపోతాయి, నా ప్రోగ్రామ్ చేయరు ఇవన్నీ రివర్స్ అయిపోతాయని ఎవరైతే చెప్పుకుంటారో మీరు వాళ్ళ దగ్గర జాయిన్ అవుతారా, అవ్వండి. కానీ మీరు అయ్యే ముందర, మీ డబ్బులు వాళ్ళ అకౌంట్ లోకి వెళ్లే ముందర నీ సర్టిఫికేట్స్ చూపి తమ్ముడు అని అడగండి. నీ బిఎస్సి ఎక్కడ చేసావు, ఎంఎస్సి ఎక్కడ చేసావు. అండ్ ఇప్పుడు ఇంకొక ట్విస్ట్, అది బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు సర్టిఫికేట్లు కొనుక్కున్నారు, ఇప్పుడు బిఎస్సి ఎంఎస్సీలు ఇవి కూడా కొనుక్కుంటున్నారు. కాబట్టి మీరు క్లినికల్ ఇంటర్న్షిప్ ఎక్కడ చేశారు అని కూడా మీరు అడగండి. ఎందుకంటే బిఎస్సి చేసినా ఎంఎస్సి చేసినా మనం ఇంటర్న్షిప్ చేయాల్సిందే ఆ సర్టిఫికేట్ రావాలండి. సో మీరు జస్ట్ ఆ సర్టిఫికేట్ చూపిమనండి. మీరు పబ్లిక్ లో పెట్టి నామోషి ఎందుకు, మీకు మీ వెబ్సైట్ లో దాన్ని ఫార్జరీ చేయలేవు, నువ్వు ఫేక్ గా చేయలేవు, అన్ని క్లియర్ గా ఉంటాయి. అవి క్లియర్ గా వాళ్ళు చూపించారా, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఇంత గొడవ ఎందుకు, నువ్వు నిజంగానే ఒక క్లినికల్ డైటీషియన్ అనుకో, నీ వెబ్సైట్ లో ఇంత రేట్లు, నా ప్రోగ్రామ్ 1 month కి ఇంత ఛార్జ్, 2 month కి ఇంత ఛార్జ్, సెలబ్రిటీ ఫోటోలు అన్ని పెట్టుకోవడము, నీ గురించి రాసుకోవడం, ఇంత చేసిన వాడివి నీ బిఎస్సి ఎక్కడ చేసావు, ఎంఎస్సి ఎక్కడ చేసావు, క్లినికల్ ఇంటర్న్షిప్ ఎక్కడ చేసావు ఎందుకు రాసుకోవట్లేదు, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎందుకు ఎక్కడ పెట్టుకోవట్లేదు? అంత నామోషంగా ఉన్న యూనివర్సిటీలో నువ్వు చదువుకున్నావా? కాదు కదా. సో అది ఎథికల్ గా, లీగల్ గా కరెక్ట్. మీరు మీ వెబ్సైట్ పెట్టుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ పెట్టుకోండి. అక్కడ ఫస్ట్ అబౌట్కి వెళ్తే క్వాలిఫికేషన్ పెట్టుకోండి. రకరకాల డ్రామాలన్నీ రాయద్దు వెబ్సైట్ లో, క్వాలిఫికేషన్ పెట్టుకోండి. సో ఆ ఎవరైతే నీకు ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళో, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళో, ఎవరి దగ్గరికైనా మీకు డిసీజ్ రివర్స్ చేస్తాము, వెయిట్ లాస్ చేస్తాము అని ఇలా చెప్పి నువ్వు ఈ బ్లడ్ టెస్టులు చేయించుకో అంటే, నీకు చెప్పడానికి ఎలిజిబిలిటీ ఏంటి అని నువ్వు అడగాలి. మీరు అడగాలి. వినేవాడు ఉంటే ఎవరైనా చెప్తాడు. సో మీరు అడగాలి మీ ఎలిజిబిలిటీ అండి. ఇప్పుడు నేను క్లినికల్ డైటీషియన్ ని, నాకు గట్ అండ్ హార్మోనల్ హెల్త్ గురించి నాలెడ్జ్ ఉంది కదా అని నేను కూర్చోబెట్టి నేను మెడిసిన్స్ అయితే రాయలేను కదా, నేను రాయొద్దు కూడా. వేస్తే మాకు ఏఐజీ నుంచి వచ్చిన పేషెంట్లు ఎక్కువ మంది ఉంటారు. నాకు ప్రతి మందు నేను నోటుకు వచ్చు, నేను చేసింది కూడా బీఫార్మసీ చేశాను. నాకు నాలెడ్జ్ ఉంది కదా అని నేను రాసుకోలేను కదా కూర్చొని, నేను ఎలిజిబుల్ కాదు. సో కాదు కాబట్టి ఎవరి ప్రొఫెషన్ కి వాళ్ళు స్టిక్ అయితే బాగుంటుంది. డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్స్ చేస్తారు, డైటీషియన్ చేయాల్సిన పనులు డైటీషియన్ చేస్తారు. ఈ మధ్యలో క్యాండిడేట్లు ఉంటారు చూడండి, వీళ్ళు చాలా డేంజర్. అక్కర్లేని ఖర్చు. నేను ఒక రీల్ కూడా చూసాను,
అంటే ఫుడ్ మీరు బరువు తగ్గట్లేదా, తగ్గకపోతే ఈ ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేయించుకోండి, వాటిలో ఉన్న ఫుడ్స్ అంతా ఎలిమినేట్ చేసేసేయండి, మీరు వెయిట్ లాస్ అయిపోతారు. ఐ వాజ్ లైక్ సూపర్ స్టండ్. ఫస్ట్ ఎందుకు స్టండ్ అయ్యాను, ఈ ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేయించుకుంటే అది ఇంటాలరెన్స్ వేరు, ఎలర్జీ వేరు. ఓకే, చేయించుకుంటే మనం రోజు తినేవి పాజిటివ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ ఎలిమినేట్ చేస్తే మనిషి అనేవాడు పైకి పోతాడు. సో ఫస్ట్ నువ్వు రాంగ్ మెడికల్ అడ్వైస్ ఇస్తూ, 2 ఆ టెస్ట్ 7,000 రూపాయలు ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వనోడు అందరూ వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకుంటారు, 7,000 రూపాయలు ఖర్చు పెట్టిస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మేమైతే ఎక్కడా చెప్పం, చదువుకున్న వాళ్ళు ఎక్కడా చెప్పరు. ఎవరైతే అటెన్షన్ ని గ్రాస్ప్ చేసుకోవాలో ఇలాంటివి అబ్బా ఓకే ఇలాంటి వాటికి కూడా జనాలు ఈజీగా పడతారు. అరే ఆమెకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఈయనకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఈయన దగ్గరికి వెళ్తే మేము ఖచ్చితంగా ఒక నెలలో ఫస్ట్ అసలు వాళ్ళ తప్పు కాదు, ఇంత షార్ట్ టర్మ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు చూడండి, ఆడియన్స్ తప్పు కూడా. సో అది మీరు ఒక 10 సంవత్సరాల్లోనూ 5 సంవత్సరాల్లోనూ పడుతుంది మీకు వెయిట్ గెయిన్ అవ్వాలంటే, లేదా ఒక 1 year అయినా పడుతుంది అనుకోండి. మీరు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఒక 5 kgs గెయిన్ అవ్వాలంటే ఒక 1.5 year లో మీరు స్లోగా గెయిన్ అవుతూ వచ్చారు. మరి మీరు ఎందుకు 1 month లోనే తగ్గాలని అనుకుంటారు? మరి గెయిన్ అయినంత టైం మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇవ్వండి కదా. ఇప్పుడు వచ్చేసి నేను 3 నెలలు అయిపోవాలి, 2 months లో అయిపోవాలి అవుతారు, కానీ దాన్ని లైఫ్ స్టైల్ కింద మార్చుకోవాలి. ఇంతకు ముందు ఏం మిస్టేక్స్ చేస్తే మేము వెయిట్ గెయిన్ అయ్యాము అవి మీరు ఎడ్యుకేషన్ పరంగా నేర్చుకోవాలి. మేము మా వెయిట్ లాస్ ప్లాన్స్ లో కూడా మేము ఇదే చెప్తాం. బీ యువర్ ఓన్ న్యూట్రిషనిస్ట్ అన్నదే నా టైటిల్ అనమాట మేము పెట్టుకున్నది. ఎందుకంటే ఒక 3 నెలలు నా దగ్గర జాయిన్ అవుతారు, వెయిట్ లాస్ అవుతారు, మళ్ళీ అది ఫాలో అవరు, ఇంకో డైటీషియన్ దగ్గరికి వెళ్తారు. దట్స్ నాట్ ద సినారియో. అది కాదు, మేము చెప్పేది ఒకటే, మీకు మీరు ఎడ్యుకేట్ అవ్వండి. బేసిక్స్, కార్బ్స్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, క్యాలరీస్ ఏంటి, ఫైబర్ ఏంటి, ఒక బ్యాలెన్స్డ్ మీల్ తినాలి. స్టార్వేషన్ రేట్, గుప్పెడన్నం, పిడికెడన్నం, ఇలా బర్డ్ ఈటింగ్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం, అది మార్బిడ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి సరే అవన్నీ తప్పవు కానివ్వండి. బట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇంత ఓవర్ రెస్ట్రిక్టివ్ ఈటింగ్ చేయక్కర్లేదు. సో ఇలాగా మీకున్న హరీనెస్ లో, మీకున్న షార్ట్ టర్మ్ గోల్, రేపు పెళ్ళి అవ్వాలనో ఇంకేదో అవ్వాలనో, రేపు మా అక్క పెళ్ళి ఉంది నేను వెయిట్ లాస్ అయిపోతా, మా తమ్ముడు పెళ్ళి ఉంది నేను వెయిట్ లాస్ అయిపోతా, మమ్మల్ని ఇలాంటివి కూడా అడుగుతారు. నాకు 45 days పెళ్ళి ఉంది నేను ఒక 10 kgs తగ్గాలంటారు. మేము వాళ్ళని కొంచెం కూడా ఎంకరేజ్ చెయ్యం. అంటే నాకు డౌట్, అంటే ఇంత నీట్ గా మాట్లాడుతున్నారు అంటే మీ ఎక్స్ప్లెనేషన్ కూడా మీ కస్టమర్స్ వింటారు, ఇంతమంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు మీకు. సో మీ ఫీల్డ్ లో మీకు ఎప్పుడు అనిపించలేదా మీకు డాక్టరేట్ తెప్పించుకుందాం, నాకు ఎందుకు ఇప్పుడు అసలు అంటే జనరల్ గా ఒక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది. ఏవి తెచ్చుకుంటున్నారు మీరు, ఎందుకు నేను ఎందుకు తెచ్చుకోకూడదు అని అనిపించింది? ఒకటి ఎంఎస్సి చేసిన తర్వాత నాకు ఒక ఆఫర్ వచ్చింది, ఫెలోషిప్ ఆఫర్ అన్నమాట. అంటే ఒక ఆంకాలజిస్ట్ ఆయన కింద న్యూట్రిషన్, నాకు ఆంకాలజీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సంబంధించిన న్యూట్రిషన్ నేను నేర్పిస్తాను. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఫెలోషిప్స్ ఆఫర్ చేయొచ్చు. ఏ ఫీల్డ్ లో, న్యూట్రిషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఫెలోషిప్స్ ఆఫర్ చేయొచ్చు. నా దగ్గర వచ్చి నేర్చుకో, ఫెలోషిప్స్ కి నేను ఆఫర్ చేస్తాను. అక్కడ ఫెలోషిప్ అయిపోయిన తర్వాత డాక్టరేట్ వస్తుంది మీకు, మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకొని చెప్తూ ఉంటే జనాలు ఇంకా ఇంట్రెస్టింగ్ గా వింటారు అని చెప్పగానే I didn't feel it good. నాకు మంచిగా అనిపించాలి. బికాస్ నేను క్లినికల్ డైటీషియన్ ని, నా స్పేస్ ఇది, నా ప్రైడ్ ప్లేస్. అంటే నేను చాలా గర్వంగా చెప్పుకుంటా, నేను ఒక డైటీషియన్ ని, క్లినికల్ డైటీషియన్ అని. దాన్ని నేను ఒక డాక్టర్ లాగా చెప్పుకోవడంలో నాకు ఆ గర్వం లేదు. నేను చదువుకోలే ఫస్ట్, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. నేను డాక్టర్ చదువుకోవాలనుకున్నప్పుడు నేను డాక్టర్ని అవ్వాలి కదా. ఇప్పుడు డైటీషియన్ ని చదువుకొని మళ్ళీ డాక్టరేట్ అని తెచ్చుకొని నేను డాక్టర్ని అందరి ముందు పోజులు కొట్టడం నాకు ఎథికల్లీ కరెక్ట్ అనిపించాలి. అండ్ ఆంకాలజీ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు క్యాన్సర్ న్యూట్రిషన్ ఇంట్రెస్ట్ లేదు. నాకు ఐబిఎస్, ఐబిడి, గట్ హెల్త్ కి సంబంధించిన న్యూట్రిషన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వాటిలో స్పెషలైజేషన్ చేసుకున్నా. సో అసలు ఎవరికి డాక్టరేట్ రాదా ఎంఎస్సీ చేసిన వాళ్ళకంటే, ఎంఎస్సీ చేసిన తర్వాత దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ రిజిస్టర్డ్ డైటీషియన్ అని ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. దీనికి ఏంటి, 1 సంవత్సరం పాటు మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేయాలి. 1 year చేయాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ పే చేసి. వాళ్ళకి ఎదురు రావు, మాకేం రావు, ఇంటర్న్షిప్స్ లో మాకు డబ్బులు రావు, మేమే ఎదురు ఇవ్వాలి. సో ఆ 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆర్డి ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయితే నువ్వు రిజిస్టర్డ్ డైటీషియన్ అయ్యి నీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దట్ యాడ్స్ వాల్యూ
మీరు ఇది ఎవరు చేయాలని అనుకుంటారంటే ఇలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో హెచ్ఓడిగా నేను ఎదగాలి. అక్కడ ఆ స్పేస్‌లో నేను ఎదగాలి అనుకున్న వాళ్ళు తీసుకుంటారు. మస్తుగా తీసుకోవాలి. ఆ స్పేస్‌లో నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మేము చెయ్యమనమాట. సో, ఇనీషియల్లీ నా ఎంఎస్సీ అయిపోయిన తర్వాత నా మైండ్‌లో ఉండే. నేను హాస్పిటల్‌లో వర్క్ చేసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించేది. ఆ అట్మాస్ఫియర్ వర్క్ చేయడం నాకు చాలా ఎంజాయ్ చేశా. సో, అప్పుడు ఆర్‌డీకి రాద్దాము అన్నది నా మైండ్‌లో ఉంది. బట్ బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ గానియండి ఇదంతా నేను చేయలేకపోయాను. తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్ కూడా రాలే. బికాస్ నేను ఆ సైడ్ ఉండదలుచుకోలే. క్లినికల్ సైడ్‌కి నేను వెళ్ళలేను. అక్కడ హాస్పిటల్స్‌లో నేను పని చేయలేను, వర్క్ చేయలేను కాబట్టి నాకు అది అక్కర్లేదు అని అనిపించింది. సో, నేను చేయలేదు. అండ్ దీని తర్వాత ఏంటంటే పీహెచ్‌డీ ఉంటుంది. మీరు ఒక యూనివర్సిటీకెళ్ళి పీహెచ్‌డీ ఆఫర్ చేశాను. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఆఫర్ చేస్తాం. ఇలా చాలా యూనివర్సిటీస్ న్యూట్రిషనిస్ట్‌కి పీహెచ్‌డీ ఆఫర్ చేశారు. ఈ పీహెచ్‌డీ 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ పడుతుంది. రెగ్యులర్‌గా కాలేజ్‌కి వెళ్ళాలి. రెగ్యులర్‌గా మీకు ఒక హెచ్ఓడి ఉంటారు. వాళ్ళతో మీరు వాళ్ళు అలాట్ చేసిన వర్క్ కానివ్వండి, రీసెర్చ్ ఏదైతే చేస్తున్నారో వాటిని జర్నల్స్ కింద పబ్లిష్ చేసుకుంటారు, ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేసుకుంటారు. 7 ఇయర్స్ పడుతుంది పీహెచ్‌డీ చేసి మీకు డాక్టరేట్ రావడానికి. సో, ఆ 7 ఇయర్స్ మీరు చదువుకున్నట్టే. చదువుకోవాలి. ఈ పీహెచ్‌డీ మా సీనియర్స్ ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో హాస్పిటల్‌లో వర్క్ చేస్తూ కూడా ఇలా యూనివర్సిటీస్‌కెళ్ళి పీహెచ్‌డీ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ పీహెచ్‌డీ ఇస్ నాట్ ఎ ఫుల్ టైం కాదు, పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు మనం పీహెచ్‌డీ. నేను బ్యాచిలర్స్ చేస్తున్నప్పుడు మా హెచ్ఓడి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మా హెచ్ఓడి ఫార్మకాగ్నసీ హెచ్ఓడి పీహెచ్‌డీకి అప్లై చేశారు. ఇట్ టుక్ 8 years ఫర్ హర్. 8 years. నాకు పిల్లలు కూడా పుట్టేశారు. 8 years టు గెట్ ఎ డాక్టరేట్. ఇప్పుడు ఆమె పేరు పక్కన డాక్టర్ సత్య అని ఉంటుంది. సో, మాకు వీళ్ళందరూ పడ్డ కష్టం తెలుసు. 8 years 9 years పీహెచ్‌డీ చేసుకుంటారు వాళ్ళు. దీనికి షార్ట్ కట్ ఫ్రాడ్స్ ఉంటారు. బోగస్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటారు. అంటే ఏ చింగ్చాంగ్ యూనివర్సిటీయో, జపాన్ యూనివర్సిటీ, లేకపోతే చైనా యూనివర్సిటీ, అది ఐడిఏ ఎన్ఐఎన్ అంటే ఇండియన్ డైటెటిక్స్ అసోసియేషన్ కానీ, ఎన్ఐఎన్ న్యూట్రిషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కానీ అప్రూవ్ చేయదు. ఆ పేర్లు ఎప్పుడు వినలేమేము. వినని యూనివర్సిటీల నుంచి నువ్వు డాక్టరేట్ కొనుక్కుంటావు. ఏమని కొనుక్కుంటావు? నేను నా ఫీల్డ్ లో సేవ చేసా, దానికన్నా నాకు డాక్టరేట్. అంటే నువ్వు చదువుకోలే, నువ్వు నీ ఫీల్డ్ లో చదువుకున్నావు కాబట్టి, నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి కాదు. సేవ ఎలా చేస్తావు? నువ్వు నాలెడ్జ్ ఉంటేనే కదా నువ్వు ఫ్రీగా చెప్తున్నావు అనుకో. న్యూట్రిషన్ ప్లాన్లు, ఇప్పుడు అంగన్వాడీ సర్వీస్ ఉంది. మేము ఎంఎస్సీ చేసినప్పుడు మేము అందరం అంగన్వాడీలో కూడా చేసాం. అంగన్వాడీకి వెళ్ళి అక్కడ అంగన్వాడీ ఫుడ్ ఇదంతా కూడా ఒక ప్రాజెక్ట్ లాగా ఉంటుంది మాకు. సార్ నువ్వు అంగన్వాడీలో ఏమైనా సేవ్ చేసావా? వెళ్ళి చేసావా? కొన్ని ఏదైనా ఎన్జిఓకి సేవ్ చేసావా? ఎన్జిఓలో కూడా డైటీషియన్స్ ఉంటారు కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో. సో, బాలల అనాథాశ్రమాల్లో కూడా డైటీషియన్స్ ఉంటారు. వచ్చి వాళ్ళకి మెనూ రాసి వెళ్ళిపోయారు డైటీషియన్స్ కూడా ఉంటారు. మరి నువ్వు అదేమన్నా చేసావా? ఎందుకు ఇస్తారు నీకు పీహెచ్డీ? నువ్వు కొనుక్కున్నావు. నీ ఇంటెన్షన్ వెరీ క్లియర్. లైక్ నేను జనాల్ని మాయ చేసి మసి చేసి మారేడుకాయ చేయాలి ఉంటే చెప్తారు. అదొక్క ఇంటెన్షనే. ఇది ఈ ఫీల్డ్ లోనే కాదు, న్యూట్రిషన్ గురించి మాట్లాడుతూ, స్కిన్ గురించి మాట్లాడుతూ, హెయిర్ గురించి మాట్లాడుతూ, నీకు అసలు సంబంధం లేకుండా నీకు ఒక డాక్టరేట్ వచ్చింది అంటే నువ్వు ఇంటెన్షనల్ గా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు. వేరేది ఏం లేదు దాని పక్కన. బేసిక్ గా అంటే ఈ రోజుల్లో కార్పొరేట్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి జిమ్ అనేది ఒక ఫ్యాన్సీ. మా ఫ్రెండ్ వెళ్తుందంటే నేను కూడా రేపటి నుంచి వెళ్దాం అని ఆ మైండ్ సెట్ తో ఉంటారు జనాలు. సో సరే లావు ఉన్నా, సన్నబడాలన్నా, లైక్ ఇంకోటి ఏదైనా వీళ్ళకి జిమ్ ఒక యుద్ధంలా చేస్తూ ఉంటారు. మార్నింగ్ 2 hours చేస్తారు, లేదంటే మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour, మార్నింగ్ 1 hour చేసి ఈవినింగ్ వాకింగ్ వెళ్తారు. ఏది కరెక్ట్ అంటారు? ఏదైనా సస్టైనబుల్ గా ఉండాలి. రోజులో 3 గంటలు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే మీకు పని ఉందా పని లేదా అని నాకు డౌట్ వచ్చింది. ఏ పని లేని వాళ్ళు అయితే చేసుకుంటారు, 3-4 గంటలు చేసుకుంటారు. ఒక నెల చేయగలరేమో. ఎవరైనా చూసారా మీరు? సంవత్సరం నుంచి నేను రోజుకి 3 గంటలే. మా ఫ్రెండ్స్ లో 1-2 months అది కొత్తలో అత్యుత్సాహం మనకి. అంతకు మించి రీజనే లేదు. అలా చేస్తే ఎక్కువ వెయిట్ లాస్ అవుతారేమో, అంతే తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. ఎప్పుడైతే మీరు లైక్ మీరు 2 hours జిమ్ చేశారు, ఒక 600 calories బర్న్ చేసుకున్నారు. మార్నింగ్ ఒక 300, సాయంత్రం ఒక 300, 600 calories బర్న్ చేసుకున్నారు. సెకండ్ మంత్ లో మీరు ఆపేశారు. ఆ క్యాలరీస్ బర్న్ చేసుకునేవన్నీ కూడా మీకు మళ్ళీ ఫుడ్ రూపంలో మీరు తిన్నా కూడా, లేకపోతే అంత ఎక్స్పెండిచర్ లేనప్పుడు మీరు మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. సో ఎవరైనా సరే
ఏదైతే సస్టైనబుల్ అంటే వారంలో 7 రోజులు వర్కౌట్ చేయక్కర్లే, వారంలో 5 రోజులు 5 hours ఇన్ ఏ వీక్ చాలు. మీకు వర్కౌట్ చేసిన తర్వాత హాయిగా అనిపించాలి, రిలాక్సింగ్ అనిపించాలి, ఎక్కువ ఫ్రెష్గా అనిపించాలి. అలా అనిపించే ఎక్సర్సైజెస్ ఏదైనా చూస్ చేసుకోండి. 5 times a week సరిపోతుంది. మిగతా 2 days యాక్టివ్గా ఉండండి. ఇంట్లో బట్టలు మాడతేసుకోవడం దగ్గర నుంచి మీ పనులు మీరు చేసుకోండి. అమ్మ అద్దెచ్చి ఇద్దెచ్చి అని అనుకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే కనుక మీరు ఆ వెయిట్ లాస్ అయ్యింది నిలబెట్టుకోగలరు. లేదు నేను ఇంకా మార్నింగ్ 2 hours జిమ్లో ఉంటాను, నేను ఇది కల్ట్లో చూస్తా, పొద్దున వెళ్ళినా ఆ మొహాలే కనిపిస్తే, సాయంత్రం వెళ్ళినా ఆ మొహాలే కనిపిస్తే, అక్కడే ఒక గ్రూప్ లా కూర్చొని ఉంటారు. అలా మీరు ఇంటికి వెళ్ళరా అంటే మార్నింగ్ 2 classes చేసాం, పక్కనే ఇల్లు, మళ్ళీ సాయంత్రం 2 classes వచ్చామంటారు. ఏం చేస్తారు మీరందరూ? అంత బాడీ కూడా కార్టిసాల్స్ అని ఒక స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి. అది చిన్న మోతాదులో రిలీజ్ అవుతే మన బాడీ అలర్ట్నెస్ వస్తుంది. పొద్దునే మనం లేవంగానే మన మైండ్ అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అవ్వడానికి కార్టిసాల్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. సో అలర్ట్నెస్ పెంచడానికి ఇది మంచి హార్మోన్ అని చెప్పుకోవచ్చు మనం. ఎప్పుడైతే మీరు అతిగా స్ట్రెస్ అయ్యే ఎక్సర్సైజెస్ చేశారు అనుకోండి, ఈ కార్టిసాల్స్ హై వెళ్ళిపోతాయి. దాట్ ఈస్ అన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఎవరైతే అతిగా వర్కౌట్ చేస్తుంటారో వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే, అందుకే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు. మీరు చూడండి, మొన్న వచ్చిన క్లయింట్ కూడా ఇంతే. ఆయన పొద్దున్న 2 గంటలు అంటే సాయంత్రం 2 గంటలు అంటే మనిషి ఉన్నది ఒక 120 kilos 130 kilos ఉన్నాడు. సో నిజంగానే ఈ థియరీ కరెక్ట్ అయితే, అంటే 4 hours ఆఫ్ వర్కౌట్ 2 hours ఆఫ్ వర్కౌట్ అనేది థియరీ కరెక్ట్ అయితే నువ్వు ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు? దానివల్ల నీకు విపరీతమైన ఆకలి పెరిగిద్ది. నువ్వు అంతా ఎక్సర్సైజ్ చేసినోడివి, ఇంకా పెరుగుతావు, అప్పుడు విపరీతంగా ఆకలి పెరిగిద్ది నీకు. ఆ ఆకలికి ఇంట్లో చేసింది కదా, పక్క ఇంట్లో చేసింది కూడా తింటాం మనం, అంత ఆకలి పెరిగిద్ది. సో సస్టైనబుల్ గా నా మీద ఎలాంటి మెంటల్ ప్రెషర్ లేకుండా నేను వెయిట్ లాస్ అవ్వాలి, అదొక్కటే. అందరూ వెయిట్ లాస్ అంటే కేవలం స్కేల్ మీద నిన్న 70 ఉంటే ఈ రోజు 68 వస్తేనే వెయిట్ లాస్ అనుకుంటారు. కానీ ఇంచ్ లాస్ అంటే మనం వేసుకున్న బట్టలు లూజ్, ఇదే షర్ట్ లో ఇంతకు ముందు మీకు పొట్టగా అనిపించేది ఇప్పుడు కనిపించట్లేదు, కానీ మీరు సేమ్ వెయిట్ అలా ఉన్నా కూడా కరెక్ట్. అసలు ఇన్ఫాక్ట్ అదే ఇంకా కరెక్ట్. సో కొంతమందికి మజిల్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి స్కేల్ మీద అంత డిఫరెన్స్ కనిపించదు వాళ్ళకి. ఫ్యాట్ లాస్ కనిపిస్తుంది కాబట్టి మొహం మంచిగా నీట్ గా కొంచెం పఫీనెస్ తగ్గినట్టు, లేకపోతే బెల్లీ ఫ్యాట్ తగ్గినట్టు, హిప్స్ రీజన్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గినట్టు మనకు అనిపిస్తుంది. కూర్చున్నప్పుడు కూడా మన పొట్ట లైట్ గా అనిపించడము, ఇలాంటివి మనకి చూసుకుంటే ఫిజికల్ గా చూసుకున్నా మనకు మనం ఎదుటోడు చెప్తాడు ఒక నెల తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినారని, అరే సన్నబడ్డట్టున్నావే నువ్వు అని. సో స్కేల్ ఒక్కటే మన వెయిట్ లాస్ కి కొలమానం కాదు, మెజర్మెంట్ కాదు. ఇన్ఫాక్ట్ అసలు స్కేల్ చూసుకోపోవడమే ఇంకా బెటర్ మనమైతే. సో ఇంచ్ లాస్ చాలా మంచిగా, ద వే యువర్ క్లోత్స్ ఫిట్ అది చాలా మంచిగా కూడా మనకి హెల్ప్ చేస్తుంది అర్థం చేసుకోండి. సో చాలా మంది డిస్కరేజ్ అయిపోతుంటారు. నేను ఫస్ట్ లో చేసిన మిస్టేక్ కూడా అంతే. నేను 60 kgs ఉన్నప్పుడు జిమ్ చేసినప్పుడు అందరు చెప్తున్నారు నా చుట్టుపక్కల వాళ్ళందరూ, చాలా సన్నగా అయిపోయా అంటే నేను 60 ఉన్నాను, 3 months ముందు 60 ఉన్నా, ఈ రోజు కూడా నేను 60 ఉన్నానని నా ట్రైనర్ ఒకటే అరుస్తున్నాను నేను. ఇది 5 years బ్యాక్ అనమాట. అసలు నువ్వు ఏం చేపిస్తున్నావు, నాకు వెయిట్ 1 gram కూడా తగ్గట్లే అంటే ఫొటోస్ కంపేర్ చేసుకొని చూస్తే అసలు ఇంకా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది నా ఫేస్. ఒక చిన్న పిల్లల ఫేస్ ఉండే చూడ, అంత వెయిట్ లాస్ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గింది నా బాడీలో. సో ఎప్పుడు స్కేల్ మీద కూర్చోవద్దు. ఆడవాళ్ళకి ఇది ఒక అబ్సెషన్. లేవగానే వెయింగ్ స్కేల్ ఎక్కుతారు, మళ్ళీ ఆ డే అంతా అప్సెట్ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయరు, ఎంత చేసినా నాకేం వెయిట్ లాస్ అవ్వట్లే అని అనుకుంటారు. బట్ కన్సిస్టెన్సీ ఒక 6 months అయినా మీరు మీ బాడీకి టైం ఇవ్వండి. 6 months తర్వాత కూడా ఏం చేంజ్ రావట్లేదా, ఇంచ్ లాస్ లేదు, ఫేస్ లో చేంజ్ లేదు, బాడీలో చేంజ్ లేదు, వెయిట్ లో చేంజ్ లేదు, దెన్ ఓకే అండర్స్టాండబుల్. కానీ అసలు 6 months కన్సిస్టెంట్ ఉండి ఏం చేంజ్ లేని అన్నోడు భూమి మీద ఇవ్వలేదు. అప్పుడు నువ్వు జిమ్కి వెళ్తున్నావు, కూర్చుంటున్నావు అంతే, మంచిగా వెళ్తున్నావు కానీ ఏం చెయ్యట్లేదు. కొంతమంది వెళ్తారు పక్కన ముచ్చట్లు పెట్టుకొని వచ్చేస్తారు, జిమ్కి వెళ్తున్నాను అనుకుంటారు అంతే. అలా చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వరు అనమాట. సో ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్స్, విపరీతమైన ఎక్సర్సైజెస్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. డెలివరీ తర్వాత చాలా మంది లావ్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి రెడ్యూస్ అవ్వాలంటే ఎలా? లాక్టేషన్ పీరియడ్ ఉంటుంది అంటే న్యూ మామ్స్ అనుకోండి, వాళ్ళ బాడీ న్యూమరస్ చేంజెస్ భరించలేనంత పెయిన్ ప్రాసెస్ ని వెళ్ళి ఉంటుంది కాబట్టి అసలు వెయిట్ గురించి కొత్త న్యూ మామ్స్ అసలు ఆలోచించొద్దు. ఆ బేబీ మీ బాండింగ్ లో టైం తీసుకోండి. 6 months, ఫస్ట్ 6 months బేబీ ఏజ్ కి కానివ్వండి, మీ రికవరీకి కానీ చాలా ప్రెషియస్ టైం.
ఆ టైంలో ఎలాంటి బాడీ ఇన్సెక్యూరిటీస్ గురించి మాత్రం ఆలోచించొద్దు. 6 months వదిలేసేయండి. లేదా 3rd month నుంచి మీ డాక్టర్ ఓకే అంటే ఇంట్లోనే చిన్న చిన్నగా యోగా చేసుకో. అసలు ఫస్ట్ స్లీప్ డిప్రైవ్డ్ ఉంటారు. నిద్ర దొరకని బాడీలు ఎలా ఉంటాయి, పఫీగా ఉంటాయి, వెయిట్ ఈజీగా పుట్ ఆన్ అయిపోతుంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అసలు మీకు మీ బాడీకి తగిన రెస్ట్ దొరికిన ఫేజ్ తర్వాత మీరు ఆలోచించండి. అంటే ప్రాపర్ గా నిద్ర నాకు టైం ఉంది, నా మెంటలీ నేను బాగున్నాను అనుకున్న టైం తర్వాత మీరు వెయిట్ లాస్ గురించి ఆలోచించండి. ఆ లోపల మీకు సపోర్ట్ సిస్టమ్ ఉంది ఇంట్లో, నా బేబీకి ఎవరైనా చూసుకోవడానికి ఉన్నారు, సపోర్ట్ సిస్టమ్ ఉంది, నాకు నిద్ర దొరుకుతుంది అనుకున్నాము, మెల్లమెల్లగా ఇంట్లో వాకింగ్ చేసుకోవడము, యోగా, మీ డాక్టర్ ఓకే అన్న తర్వాత మీరు ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు. క్యాలరీ డెఫిసిట్ అంటారా, అంటే తక్కువ తింటే వెయిట్ లాస్ అవుతారు, అది కరెక్ట్. అదే కానీ ఈ తక్కువ తినడంలో కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తినండి. మేడం ఈ వెయిట్ గెయిన్ లో పీసీఓడి కానీ పీసీఓఎస్ ఉంటే వీళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే అంటే కొంతమంది స్కెల్టన్ లా ఉంటారు కదా, వాళ్ళల్లో అంటే వెయిట్ గెయిన్ అవ్వరా పీసీఓడి ఉంటే? లీన్ పీసీఎస్ అని ఒకటి ఉంటుంది, ఒబేస్ గా ఉన్న వాళ్ళకి పీసీఎస్ వస్తుంది, ఐడియల్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా పీసీఎస్ వస్తుంది. ఏ బాడీ వెయిట్ లో ఉన్నా కూడా పీసీఎస్ వస్తుంది. లీన్ పీసీఎస్ లో వాళ్ళకి షుగర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఓన్లీ పీసీఎస్ ఇష్యూ అయి ఉండదు, జెనెటికల్లీ వాళ్ళ మదర్ కూడా లీన్ గానే ఉన్నారు అనుకోండి, వీళ్ళు కూడా లీన్ గానే ఉంటారు. కొంతమంది చూస్తే మనం ఎంత తిన్నా లావ్ అవ్వరు వాళ్ళు, కానీ వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో సన్నగా ఉన్నంత మాత్రాన జంక్ తినేసి లావ్ అయిపోతాము అన్నది వద్దు. బట్ వెయిట్ లాస్ కి మీరు ఏదైతే ఎక్సర్సైజ్, క్యాలరీ డెఫిసిట్ లేదా న్యూట్రిషన్ అని అనుకుంటారో, వెయిట్ గెయిన్ కూడా సేమ్ ప్రిన్సిపలే. తినాల్సింది ఎక్కువ ప్రోటీన్ తినాలి, ఫైబర్ తినాలి, కార్బోహైడ్రేట్స్ మోడరేట్ లో తినాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నువ్వు స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సేమ్ ప్రిన్సిపల్స్ రెండిటికి, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా. కాకపోతే ఇక్కడ ఓవరాల్ క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఇక్కడ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి వెయిట్ గెయిన్ అవ్వాలి కాబట్టి. క్యాలరీస్ ఎక్కువ అంటే జంక్ తినేసి వెయిట్ వెయిట్ గెయిన్ అయిపోతాం అని కాదు, అది కూడా హెల్దీగా తిని వెయిట్ గెయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ వినీషా రెడ్డి గారు, వాల్యుబుల్ టైం మహానగర్ స్పెండ్ చేసినందుకు. మై ప్లెజర్ మనోజ్, థ్యాంక్ యూ. సో ఇది వినీషా రెడ్డి గారు మాటలు విన్నారు కదా, సో చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆడవాళ్ళ హెల్త్ గురించి. సో మీకేమన్నా డౌట్స్ ఉంటే మీ హెల్త్ గురించి కానీ మీ పర్సనల్ గురించి కానీ కింద కామెంట్ చేయండి, మేడం రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.